ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా అవసరం. ఎందుకంటే ఇది కొద్దిగా ఆత్మీయంగా ఉండే వాళ్ళ, ఇది సంఘం కోసం మనం చేసిన పని. అదేంటంటే ఇంటర్సీడింగ్ క్రిస్టియన్స్ ఇంటర్సీడింగ్ అని. మనం ఒక క్రైస్తవుడు ఇంటర్సీడింగ్కి ఏమంటారమ్మా తెలుగులో? మధ్యవర్తిత్వ ప్రార్థన. సో ఈ వారం రేపు వారం కొద్ది చూసుకుందాం. మొదటి తిమోతిలో రాసి, ఎందుకంటే ఇది ఏ చర్చిలో ఉండాలనేది దేవుడు చెప్తాన్నాడు మనకి. మన సంఘంలో ఇది తక్కువ ఉండొచ్చు, అందుకని ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాలా. సో చాలామంది రాలేదు కూడా, మళ్ళీ అందరూ ఏంటంటే బాగుండేది. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-4. మొదటి తిమోతిలో రాసిన పత్రిక. అమ్మ ఇక్కడ చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, అమ్మ చూసారా, నెమ్మది సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. మా ఇంటారా ఇంకా వినండి. తెలుగులో మీరు చూస్తే మధ్యలో వాక్యపు చివరిలో, మొదటి వాక్యం చివరిలో ముఖ్యముగా అని రాయబడింది. ఇట్లా ఇంగ్లీష్లో మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని రాయబడింది. ఇంగ్లీష్ వర్షన్లో మీరు చూస్తే ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు సెకండ్ కూడా ఉందని అర్థము, థర్డ్ కూడా ఉందని అర్థం కదమ్మా. అర్థమవుతుందా మీకు? నైనా సుశాంక్ అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెకండ్ కూడా ఉంది, థర్డ్ ఉంది. దేవుడు అంటానని నేను ఇప్పుడు చెప్పబోయేది నా జీవితంలోనంట, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ అంటాడు, ఇది మొదట ఉండాలి నా జీవితంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో నాలో ఉండాల్సింది. ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుగులో ఒకవేళ ఇట్లా చూస్తే మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమందంటే, తెలుగు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు. మొదటిది నా జీవితంలో ఉండాల్సింది బైబిల్ ప్రకారము విజ్ఞాపనలు. ఎవరి కోసం అంట? మన కోసం కాదు, మొదట ఇతరుల కోసము. దాంట్లో మళ్ళా రాజులు, అధికారులు రాయబడ్డాడు. కొన్ని వింటానైనా బ్రదర్ ఇంకొద్దిగా ముందుకు రండి, కొద్దిగా ముందర చూడండి అయినా. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ దేవుడు కొన్ని పెట్టాడు. వాటిని కాకుండా మనం అట్లా ఇట్లా పోతే జవాబు రాదు మన ప్రార్థనలకి. మన జీవితంలో దీవెనలు కూడా రాలేదు. దేవునిది ఏం తప్పులేదు. నిన్న వారం చెప్పా, సండే రోజు ఏమని చెప్పా? మన నీతి కార్యాలన్నీ మైలగుడ్డలతో సమానం దేవునికి. ఎప్పుడు వినాలైనా ఎప్పుడు మన నీతి పనులన్నీ మైలుగుడ్డలతో సమానం అంటే, రక్షణ లేకుండా నువ్వు యేసయ్యను రక్షకుడుగా రక్షించకుండా నువ్వు ఎన్నైనా నీతి పనులు చేయి, దానాలు చేయి, ధర్మాలు చేయి, బీదలకి వ్రతాలు చేయి, నోములు ఏదేదో ఏమన్నా చేసుకోను, అవన్నీ మైలగుడ్డలతో సమానం. ఎందుకంటే ఇవన్నీ చేసి నా ముందర నిలబడతాను అనుకుంటానవి నువ్వు. ఇవన్నింటినీ నేను ఎట్లా ఎంచుతానంటే మైలుగుడ్డలుగా ఎంచుతాను నేను. అంటే నా ఎదుట అవన్నీ పనికిరావు, నువ్వు ఏమన్నా చేయి. ఎప్పుడు? రక్షణ పొందుకోకముందు. అదే రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు చేసినావు అనుకో, వాటిని దేవుడు అంటాడు, అందుకోసమే కదా నిన్ను సృష్టించినది అంటాడు. ఎఫెసీ 2:10 ప్రకారము, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్డ్స్. మంచి పనులు చేసాక కదా నిన్ను సృష్టించింది అంటాడు.
అయ్యా అంతకుముందు నువ్వు అంటావు దాన్ని ఈ మంచి పనులన్నిటి నీ దృష్టిలో వేస్ట్ పనులని. ఎందుకంటే పిల్లరా రక్షణ పొందుకున్న తర్వాత ఏమైందంటే నువ్వు నీతిమంతుడుగా మార్చబడ్డావు కాబట్టి అప్పుడు తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి, అది అన్నిటికీ దేవుడు మంచి పనులు అంటాడు, వాటన్నిటికీ దేవుడు వెళ్ళ చెల్లిస్తాడు. అందుకే మీరు నేను లాస్ట్ సండే చెప్తున్నా మీకు, రక్షణ లేకుండా నేను దేవుని దగ్గర ఎంతైనా ప్రార్థన చేయని, ఏ మంచి పనులన్నా చేయని, అవన్నీ దేవునికి సంతోషపరచు, అవన్నీ నీతిగా ఎంచాడు దేవుడు. అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, క్రైస్తవులుగా మనం ఎంత ప్రార్థన చేసినా, నువ్వు నేను ఉపవాసాలు ఉన్నా, నువ్వు నేను దేవునికి ఎంత ఇచ్చినా, చాలామంది అంటారు మేము చర్చి కట్టించినా, అట్లా వాళ్ళు కలుస్తారు మీకు, మా తాతల కాలంలో మేము భూమి ఇచ్చాం, ఇవన్నీ కూడా వేస్ట్ దేవుని ఎదుట పిల్లరా. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకుండా ఇవన్నీ చేసి ఉంటే. అందుకే చాలామంది క్రైస్తవులు ఇవన్నీ చేసినాం కదా మాకేం అనుకుంటారు. లేదు లేదు, నీ పర్సనల్ సాల్వేషన్ లేకుండా మీరు ఏం చేసినా ఏం చేసి ఉన్నా. అందుకే రక్షణ పొందుకున్న తర్వాత మన జీవితం ఎందుకు ఉండేది? మంచి పనులు చేయడానికే, ఇతరులకి ఇవ్వడానికి, బీదలకి ఇవ్వడానికి, అవన్నీ ప్రతిఫలం తెచ్చిస్తాయి మనకి. సో ఇది దేవుడి యొక్క స్పిరిచువల్ లాస్ పిల్లర్. అదే ఆత్మీయ లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏదన్నా చెయ్యి నీకు ప్రతిఫలం వస్తుంది. గిన్నె నీళ్ళు ఇచ్చినా నేను దాని ప్రతిఫలం ఇస్తానంటాడు దేవుడు. నా నామం వచ్చిన వారికి గిన్నె నీళ్ళు. అంతకుముందు నువ్వు ఏం చేసినా కూడా నీకు అది దేవుని లెక్కకు రాదు. అది అట్లాగే ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను మీరు. సో నిన్న ఎవరితోనో మాట్లాడుతుంటే, నిన్ననేనా ఆయన కొత్త ఆయన పాపం తెలీదు, నేను ఇట్లా ప్రార్థన చేస్తాను సార్, పరిశుద్ధాత్మ దేవా అని స్టార్ట్ చేస్తాను సార్ అన్నాడు ఆయన. సో చాలా క్లాష్ అవుతుంది స్పిరిట్ వరల్డ్లో. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి ప్రార్థన చేయాలి మనం యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. అందుకే ఎప్పుడు మనం ఎవరి సహాయం కోరుతున్నాలా? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉండాలా. అయా జ్ఞానమే, అయా మనోనేత్రాలు తెరవు, నాకు తెలియజేయి, ఎందుకు ఇట్లా జరిగింది, అంటే ఎందుకు ఈ పాప ఇట్లా చేస్తాను, ఎందుకు ఆ పిల్లోడు ఇట్లా చేస్తాడు. పాస్టర్గా నేను ఎప్పుడు అడగలేదు ఆయన ఏంటి ఎందుకు. మీరు నమ్ముతారు లేదు, జస్ట్ మీకు చెప్తాను. నేను ఏదైనా చదువుకుంటప్పుడు ఎవరైనా ఎంటర్ అయినారనుకోండి నా దగ్గరికి, వెంటనే నేను అంటున్నా, పరిశుద్ధాత్మ తండ్రి ఈయన వస్తున్నారు, ఈ బ్రదర్ వస్తున్నాడు, సిస్టర్ వస్తున్నారు, నువ్వు నాతో మాట్లాడు, నాకు మాట్లాడి. అట్లా మనం సాయం పరిశుద్ధాత్మతో 24 గంటలు ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మెయిన్ మనకు. కానీ ఏదన్నా అడిగినప్పుడు తండ్రితో అడుగుతాం. ఏ నామంలో? యేసు నామంలో. కానీ దినమంతా మీరు నేను డిక్లేర్ చేసేది కానీ డిక్రీ చేసేది కానీ ఎవరి నామంలో? యేసు నామంలో. దయ్యాలతో గద్దించేది ఏ నామంలో? పరిశుద్ధాత్మ నామంలో కాదు, దేవుని నామంలో కాదు. ఎందుకు? యేసుక్రీస్తు నామంలో మనకు సర్వాధికారం ఇవ్వబడింది. యేసునామం అంటేనే సైతానికి అర్థమవుతుంది. ఆ సైతానికి తెలుసు మనం ఎవరో, వానికి తెలుస్తుంది స్పిరిచువల్లీ వస్తున్నాడు ఈ వ్యక్తి, లా ప్రకారం వస్తున్నాడు కాబట్టి నేను తల దించాల్సిందే. ఎందుకంటే అన్ని నామముల కంటే పై నామము యేసునామం. ఆ తర్వాత యేసు ప్రభు మనకిచ్చాడు ఆయన నామాన్ని, పవర్ ఆఫ్ అటర్నీ. అందుకనే స్పిరిట్ వరల్డ్కి తెలుసు, సృష్టికి తెలుసు మేము లోబడాల్సిందే ఈ వ్యక్తికి. జంతువులు తెలుసు ఈ వ్యక్తికి మేము లోబడాల్సిందే. ఎందుకంటే ఈ వ్యక్తి చేతిలో సర్వం మన కాళ్ళ కింద పెట్టబడింది. ఇప్పుడు ఎవరి కాళ్ళ కింద ఉండేది? మా సర్వము మన కాళ్ళ కింద, నా కాళ్ళ కింద ఉండేది. సో అట్లా స్పిరిట్ వరల్డ్లో రూల్స్ని మనం ఫాలో చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏం లా ఇది? ఫస్ట్. అందుకే ఫస్ట్ కొంతమంది ఉంటారు, నేను నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు, నా వాళ్ళు, నా మనవాళ్ళు, అట్లా చెల్లదు. నేను వింటాను కదా, ఫస్ట్ అది చెల్లదు. ప్రార్థన జీవితంలో ఫస్ట్ అది చెల్లదు. కానీ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. నీ భార్య కోసం ఖచ్చితంగా, నీ పిల్లల కోసం తండ్రిగా చేయాలి. ఖచ్చితంగా భార్య తన భర్త కోసం, పిల్లల కోసం చేయాల. మనవాళ్ళు అది. కానీ ఫస్ట్ అది ఉండకూడదు. ఫస్ట్ అది ఉంటే ఆన్సర్ నీకు రాదు, నీ ప్రార్థనకు జవాబు తెచ్చుకోలేవు. అమ్మ, ప్రార్థనలకు నీకు జవాబు కావాలంటే నీ జీవితంలో భారం ఉండాలా. నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎందుకో ఇది ఫస్ట్ కావాలంటున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు చదివారు, మళ్ళీ నేను వివరిస్తాను. అందుకే నా జీవితంలో ఏల్ చర్చ్లో మీరు నాకు ఇంటర్సెసరీ ప్రేయర్లో మంచి ప్రార్థన ఏదన్నా ఉందంటే ఇంటర్సెసరీ ప్రేయర్.
బైబిల్లో మీరు చూస్తే అట్లా అవ్వాలని చాలా దేవుడు హెచ్చించాడు. అట్లా అవ్వాలంటే దేవునికి చాలా ఇష్టం. మనం చూసుకుందాం అది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెసరీ ప్రేయర్ ప్రభువుకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇంటర్సెసరీ ప్రేయరే చేసేవాడు. ఆయన ఇప్పటికీ ఏం ప్రేయర్ చేస్తాడు? అట్లని చెప్పి ప్రేయర్ ఆఫ్ పిటిషన్ ఇష్టం లేదా? ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ ఇష్టం లేదా? అవి అవసరం, అవి కూడా కావాలా. కానీ ఇది చాలా ఇష్టమైన, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? మళ్ళీ భార్య పిల్లల గురించి చేయకూడదని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథారిటీలో ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలా, స్టేట్ గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలా, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలా. అక్కడ అంటాడు పరిశుద్ధాత్ముడు రాయించినది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. అప్పుడు ఏం చేస్తారంట, దేవునికి ఇష్టమని కూడా చదువుకున్నాం మనం. దేవునికి ఇష్టం ఇదే ఏంటి? నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయడం. ఎవరి కోసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడం ఎవరి కోసం? వాళ్ళ కోసం చేయడం. అప్పుడు రాజులను రాస్తాడు. సార్ ఇప్పుడు ఎవరు సార్ రాజులు? రాజులు లేరు కదా సార్ అనేరు. మళ్ళీ పౌలు సమయంలో ఎవరున్నారు? ఎవరు అధికారులు? రాజులు అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. మన దేశంలో చూసుకుంటే అయినా వింటున్నారా? వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఆయనకి ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాడు. అందుకే నీ జీవితంలో ఇంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెడతావు, లేదంటే నీ ప్రార్థనకి జవాబు రావు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, నా ఇల్లు, నా పిల్లలు అంటే కాదు. ఇక్కడ చూస్తే మీరు మనకు వచ్చి ఎవరుమైనా సమస్తం అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, అర్థమవుతుంది, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ కదమ్మా. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, జ్యుడిషియల్లో పనిచేసే వాళ్ళు, బ్యూరోక్రేట్స్. వీళ్ళ కోసం మనం ప్రార్థన చేయడము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఉండాలి. ఇది మొదటిగా చేసుకోవాలా. అందుకే నేను అనుకున్నా ఈ 2 వారాలు ఏం చెప్తాం ప్రభు అన్నప్పుడు ఇది నాకు ప్రేరేపించబడింది. ఏ సంఘానికి చాలా ముఖ్యమైనది. అందుకనే వింటున్నారా, మీరు నేను నా జీవితంలో తీసుకుని వెళ్ళాలి. ఇక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రార్థన చేయాల్సింది వీళ్ళ కోసము. ఓకే, వీళ్ళ కోసం నేను ప్రార్థన. ఎవరి కోసము? రాజుల కోసము, అధికారుల కోసము. ఫస్ట్ వాళ్ళకి చేయాలి, వాళ్ళ కోసం. ఓకే, అందుకనే నేను మాట చెప్పాలనుకుంటా. నువ్వు నేను గిన్న ప్రార్థన చేసింటే నా యొక్క క్యాలిక్యులేషన్తో ప్రీచ్ చేస్తాను ఈరోజు. ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇట్లా ఉండేది కాదు పిల్లలు. ఇంకోటి ముందు ఫస్ట్ ఇది చెప్పనండి. అందుకనే కూర్చోనైనా నువ్వు నేను ఎప్పటికీ క్రిటిసైజ్ చేయకూడదు రాజులని, అధికారులను. ఫస్ట్ ఇది నేర్చుకోండి మీరు. ప్రార్థన చేసేవాడు క్రిటిసైజ్ చేయడు. నేను చెప్తున్నా ఇంకోటి, క్రిటిసైజ్ చేసేవాడు వీళ్ళ కోసం ప్రార్థనే చేయలేడు, చేయబుద్ధి కాదు. అందుకే ఎప్పటికీ మనము బైబిల్లో మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఎప్పుడు కూడా రాజుల గురించి, అధికారుల గురించి క్రిటిసైజ్ చేయడం మీరు వినరు. అంటారా నాయన? రాజుల గురించి, అధికారులకు క్రిటిసైజ్ చేయడం చూపిండి ఎవరన్నా మీరు? చాలా గౌరవంగా మాట్లాడడం మీరు చూస్తారు. ముఖ్యంగా కొత్త నిబంధనలో చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన పరుడు అయితే క్రిటిసైజ్ చేయవు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తానో ఈ వ్యక్తి అయినా ఇట్లున్నాడు కాబట్టి ఇంకా ఏదో నేను ప్రార్థన చేయాలా, ఇంకా ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలని ఉంటుంది. అందుకే నువ్వు క్రిటిసైజ్ చేయవు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తానో కాబట్టి. ఇప్పుడు ఏ సంఘాన్ని మనం క్రిటిసైజ్ చేయము, బయట వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు. ఎందుకు క్రిటిసైజ్ చేయమంటే మనం ప్రార్థన చేస్తాం. అందుకే నాకు ఎవరైనా చర్చికి నాకు క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా బాధేస్తుంది. నేను కొంతమందికి చాలా స్ట్రాంగ్గా కూడా వినిపించా. కొంతమంది చర్చి విడిచిపెట్టిపోయినారు. ఎందుకు తెలుసా? ఇదే ఫార్ములాని ఆడ కూడా నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే నువ్వు ఈ చర్చ్ కోసం ప్రార్థన చేయడంలో నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏదో జడ్జి మాదిరే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేవాడైతే నువ్వు కన్నీరు కరుస్తావు, క్రిటిసైజ్ చేయవు. అందుకే ఆ పాప ఇట్లా, ఆ పిల్లోడు ఇట్లా, ఆ బ్రదర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, ఆ బ్రదర్ ఇట్లా అని నువ్వు ఏళ్ళు పెడతాను అంటే నేను లిటరలీ చెప్పాను కొంతమందికి, నువ్వు బ్రదర్ మళ్ళీ మీరు మంచోళ్ళు, ఈ చెడ్డోళ్ళు తేడా ఉన్నారు, వీళ్ళంతా దుర్మార్గులు ఉండే స్థలంలో నీకు ఎలా సన్మార్గుడివి. నేను ఎట్లా చెప్తాను పిల్లరా?
అయ్యో బ్రదర్ చాలా పొరపాటు జరిగిపోతుంది. చెడ్డోళ్ళ మధ్య ఇంత మనిషి ఉండడం మంచిది కాదు బ్రదర్. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు మంచోడివి, నువ్వు మాలాంటి చెడ్డోళ్ళ మధ్య ఎందుకు నువ్వు? ఎందుకంటే ఈడ చేపలే కానీ కడుక్కొని తినాల, అట్లే తినేకి లేదు. యేసుప్రభు ఏమని పిలిచాడు మనల్ని? చేపలు. మీకు తెలుసా చేపలు, పాతకాలంలో చేపలు ఎందుకు చేప బొమ్మ పెట్టుకుని పోయేవాళ్ళు పాతకాలం క్రైస్తవులకి. ఏంది గుర్తు చెప్పండి? బైబుల్ లే వాళ్ళ దగ్గర. ఏది గుర్తు? అప్పుడు చాలా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? డౌట్ నువ్వు చేపవా అనేవాళ్ళు. పాతకాలం పౌలు టైంలో వాళ్ళు అవును నేను చేపనని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఎవరు తెలియకూడదు వేరే వాళ్ళకి. చేప గుర్తు చూపించేవాళ్ళంట. అట్లా జరిగింది హిస్టరీ చూస్తే మీరు. కానీ మీకు తెలుసా అందరికీ కంపు వచ్చేది చేపల దగ్గరే. నువ్వు తినకపోతే అవి కడుక్కొనే తినాలా. అట్లా మనమందరము సో మనం మారుతానో పోతున్నాం. సో పాయింట్ ఏంటంటే, అవును పాయింట్ ఏంటి? అమ్మా సరే, క్రిటిసైజ్ చేసేవాడు ఎప్పటికీ ప్రార్థన చేసేవాడు కాదు రాజుల కోసం, అంతే మన అధికారుల కోసం. అందుకే నువ్వు క్రిటిసైజ్ చేసే వ్యక్తిగా ఉండకూడదు. రెండవది, నువ్వు ప్రార్థన పరుడు అయితే క్రిటిసైజ్ చేయ. ఎందుకంటే ప్రార్థన చేశాను ఆ వ్యక్తి మారలేదని నీకు బాధ ఉంటుంది. అదే సంఘానికి అప్లై అయ్యేది. ఓకే నువ్వు క్రిటిసైజ్ చేయకూడదు. రెండవది, నేనంటే క్రైస్తవులు మళ్ళా ఆ కాస్టోడు మా కాస్టోడు ఈ కాస్టోడు అని చెప్పి నువ్వు ఓటేస్తాను అంటే నువ్వు చాలా కింద ఉన్నావు ఆలోచనలలో. మనకు కాస్ట్లు గీస్ట్లు ఉండకూడదు పిల్లలు, అర్థమవుతుందా అమ్మా? కానీ చాలా వరకు అదే ఉంది. వాళ్ళు ఏపించుకుంటారు, మనల్ని దొబ్బేశారు పక్కకి. వద్దు మనం అట్లా చేయకూడదు. మనము పైనుంచి వచ్చిన వాళ్ళము పైన పనుల కోసం ఇటు ఉన్నాం. నాకు కూడా పొరపాటు, నేను కూడా క్రిటిసైజ్ చేసి అట్లా బాధతో అంటాం మనము. కానీ బిబ్లికలీ నువ్వు చూస్తే నువ్వు క్రిటిసైజ్ చేసేవాడంటే నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయలేవు. ఆ తర్వాత నేను ఎప్పటికీ ఓట్ వేయాలా, కానీ అందరిలాగా కాస్ట్ క్రీడ్ మీద కలర్ మీద కాస్ట్ మీద మనం ఓట్ వేయకూడదు. ఇంకోటి తెలుసా మీకు, మనం ఎప్పటికీ ఈ వ్యక్తి గెలిచాలా ఈ వ్యక్తి ఓడిపోవాలని కూడా ప్రార్థన చేయకూడదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది మనం కదా. బైబిల్ ఒప్పుకోద్దాన్ని. స్వార్థమైన ప్రార్థన అది నీ సెల్ఫిష్ ప్రేయర్. అర్థమవుతుంది ఏం చెప్పానో పాయింట్? ఈయన గెలిచాలా ఆయన ఓడిపోవాలని ఎప్పటికీ ప్రేయర్ చేయకూడదు మనం. ఈ ప్రార్థన చేయాలి ఏమని? ఓటేసే వ్యక్తికి జ్ఞానం ఈ తండ్రి అని, మనోనేత్రాలు తెరుగుతండి. పరిశుద్ధ ఆత్మదేవ ఎలక్షన్స్ వచ్చాయి, ప్రతి మనిషికి జ్ఞానమే, మనోనేత్రాలు తెరుసు. ఈ ప్రీచింగ్ ఇంటే ఎవరైనా బయట చాలామంది క్రైస్తవులు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ నేను బిబ్లికలీ ఏం చెప్పాలో చెప్తాను. మనం ఏం ప్రార్థన చేయాలా? నాకు చెప్పకూడదేమో చెప్పచ్చు, కానీ నేను నా కుటుంబం కానీ చెప్తాను. నాకు ఒకసారి అనిపిస్తుంది అట్లా మనం క్రైస్తవులు చేసి ఈ వ్యక్తి ఈ పార్టీ ఓడిపోవాలి వాళ్ళే గెలుచుకుంటూ పోతాను అనుకో. ఏం చేసుకుంటారో చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చెప్పకూడదు వాళ్ళు గెలిచేటట్లా ప్రాణం చేయకూడదు, వాళ్ళు ఓడిపోతేట్లా ప్రాణం చేయకూడదు. దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది కాంటే మనం ప్రార్థన చేయాల్సి. అందుకే మన వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఇంకేమిస్తారు నైనా? అది పిల్లలకి జీతాలు ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఏమిస్తారు? నేను దాని గురించి అపోజ్ చేయడంలా నాకు అనవసరము. మంచిదే, గవర్నమెంట్ ఆలోచించి చేస్తుంది కాబట్టి అది దేవునికి తెలుసు. కానీ అందుకే ఎవరికి ఓట్లు వేస్తున్నారు? మతం అని ఓట్లు వేస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత డబ్బులు ఇచ్చినారని ఓట్లు వేస్తున్నారు. రెండవది ఏదో స్కీమ్స్ ఇస్తారని ఓట్లు వేస్తున్నారు. అది ఎవరైనా మనకు అనవసరం. మన పార్టీ అని కాదు. నేను ఆ రోజు ఎవరికేలో వాళ్ళకే వేస్తాను. నేను జాగ్రత్తగా వినంటారా. మనం కూడా అప్పుడప్పుడు బాధేస్తుంది మనకు అంటే ఓకే. కానీ ఒక మాట చెప్తాను, నేను బిబ్లికల్ని మీకు ప్రీచ్ చేయాలి కాబట్టి చెప్తాను. అందుకే జరగాల్సింది భారతదేశంలో జరగడంలా. అర్థమవుతుందా మీకు? కనీసం ఇప్పటి నుంచి అన్న వాళ్ళు ఊడిపోలేదు. ప్రభువా నీ యొక్క చిత్త ప్రకారము గెలిచని, కానీ నా ప్రార్థన ఒకటి ఉంది నీ దగ్గర.
బ్యాలెట్లు ఓటు వేసేటప్పుడు ఆ వ్యక్తి హృదయంలో నువ్వు జ్ఞానమి ఈ చెడుకు లొంగుకోకుండా సాయం చేయనంటే బహుశా భారతదేశం ఈ స్థితిలో ఉండేది కాదేమో. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లలకి ఆయన ఇస్తాడు, పెద్దలకి ఆయన ఇస్తాడు, విధరాలకు ఆయన ఇస్తాడు, కానీ దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనవసరం, మనకే అనవసరం అయిపోయింది. చూడండి ఇప్పుడు మళ్ళా రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, కొలాయిలు ఉండవు, లైట్లు సరిగా ఉండవు, ఆ వీధి లైట్లు ఏమి ఉండవు. ఆ తర్వాత కాస్ట్ పెరుగుకుంటూ పోతుంది. అందుకనే మీరు నేను మన ప్రార్థన ఎప్పటికీ ఓడిపోలకు గెలిచారని కాదు, కానీ ప్రభువా నీ జ్ఞానానుసారంగా నీ చిత్తానుసారంగా ఇదిగో ఈ పనులు చేయాలి. ఇప్పుడు మీకు చెప్తాను నేను కొంచెం సేపులో, ఈ పనులు చేసేవాళ్ళు గెలుచుదురు గాకని. ఆ తర్వాత స్వామి ఓట్లు వేసే వాళ్ళకి మనోనేత్రాలు తెరువు, జ్ఞానమి. అది మన ప్రార్థన అయితే మనం మంచి నాయకులు కలిగి ఉంటాం పిల్లరా, మంచి పార్టీలు కలిగి ఉంటాం, మంచి నాయకులు కలిగి ఉంటాం. ఇట్లుండదు ఆయన ఎవరో మంచోడు అని చెప్పి కింద వాడు రౌడీ అయినా సరే, గూండా అయినా సరే, వాడు రేపిస్ట్ అయినా సరే, వాడి మావోయిస్ట్ అయినా ఎవడైనా సరే మనోళ్ళు గుద్దేశారు. ఎవరిని చూసి? ఆయన్ని చూశాడు. ఆయన అట్లా ఎందుకు తెలుసా? బైబిల్లో రాయబడింది, ఎక్కడ నీతిమంతులు లేరో అక్కడ ప్లరా అరాచకం సామెతలు కదా చూస్తే హెచ్చిపోతుంది. అందుకే ఓకే ఎనీవే మన ఇంట్రెస్ట్ చేసే ప్రేయర్ కాబట్టి ఈ పాయింట్స్ మేము ముందు పెడుతున్నాం. ఓకే ఏం చేయాలా? మీరు నేను ప్లరా. ఓకే ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? ఇక్కడ చూస్తే ఓకే 3 పాయింట్లు నేను చెప్పి ముందుకెళ్తా. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఎందుకు అథారిటీలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఆయన? అథారిటీ అన్నప్పుడు మీకు తెలుసుకోవాలా ఎవరు? అందరూ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ అందరూ. ఓకే వాళ్ళ కోసం మీరు దినం చేశారు రాత్రి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక పాయింట్ పెట్టాలా, కొంచెం సమయం, అప్పుడే మీ ప్రార్థనకు విలువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోసం చేయాలి మనం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీస్, ఎమ్మెల్యే, సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్లో ఉన్న నాయకుల కొరకు అనండి, అసెంబ్లీలో ఉన్న నాయకుల కొరకు అనండి, మళ్ళీ డిస్ట్రిక్ట్ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలా. ఎందుకంట ఇక్కడ చూశారు మీరు మొదటి వాక్యంలో, మనము భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకాలంటే బైబిల్లో దానికి ఆన్సర్ రాయబడింది పిల్లరా. ఎందుకంట ప్రార్థన చేయాలి వాళ్ళ కోసము? మా ఇంటానారా వాళ్ళు క్రైస్తవుడు కానీ ఆయన క్రైస్తవుడు కాకపోని, మా ఇంటానారా ఆ నాయకులు క్రైస్తవులు కానీ కాకపోని, మీరు నేను వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మనమే దయ్యాల చేతిలో నుంచి వాళ్ళని కాపాడగలం. అమ్మా వింటానారా? మీరు నేనే వాళ్ళని సాతాన్ చేతిలో నుంచి కాపాడగలం. ఓకే ముందర చూడండి. ఓకే అందుకనే మీరు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. దేశంలో నెమ్మది ఉండాలన్నా, మన వీధుల్లో నెమ్మది ఉండాలన్నా, సంఘాల్లో నెమ్మది ఉండాలన్నా, సుఖం ఉండాలన్నా. ఇప్పుడే నేను చెప్పాను మీకు ఇవన్నీ లేవు. అట్లీస్ట్ ఈ ప్రాంతంలో చూడండి, ఈవెన్ అనంతపురం చూసుకోండి, ఏం లేవు. నెమ్మదిగా సుఖం ఉండేది ఏంటి లేవు. నీళ్ళు లేవు, లేకుంటే ఇంకా ఏమేమో చూస్తున్నాం మనం. ఎంత ఇబ్బందులు పడుతున్నామో. వచ్చే జీతాలన్నీ దానిలోకి పెట్టాల్సి వస్తుంది. నీళ్ళు కొనాల్సి వస్తుంది, తాగాల్సి వస్తుంది కదా. నీళ్ళు కొనాల్సి వస్తుంది, తాగాల్సి వస్తుంది. ప్రతిదీ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఏంది మిగలదు. ఏడుంది నెమ్మది? అమ్మ ఏడుంది నెమ్మది చెప్పండి. అన్ని రేట్లు ఎందుకు? కారణం ఏంటంట? మనము అధికారుల కొరకు ప్రార్థన చేయాలా. ఫస్ట్ మీరు చూస్తే అందుకోసం ప్రార్థన చేయాలా. రెండవది మీరు చూస్తే 2వ వాక్యంలో రాయబడింది కదా. ఏం రాయబడింది? 3వ వాక్యంలో అమ్మా ఎందుకు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి తెలుసుకున్నారు కదా. ఫస్ట్ నెమ్మది, సుఖము, సంతోషం అన్నీ ఉన్నాయి ఫస్ట్. సెకండ్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది దేవునికి ఇష్టం. ఇంగ్లీష్ తెలుగులో దేవునికి మంచిది. దిస్ ఈజ్ గుడ్. అంతటితో ఆగలే. మంచిది ఇది. ఏంది? ఇంటర్సెసరీ ప్రేయర్ మంచిది. నువ్వు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తావు, అట్లని చెప్పి పాస్టర్ కొరకు చేయ. ఓకే ఇంటర్సెసరీ అంటే ఏంటి? ఇంకో వ్యక్తి స్థానంలో నిలబడి ప్రార్థించండి. మళ్ళీ వస్తాను నేను. అర్థమైందా? ఇంటర్సెసరీ అంటే అది. అంటే ఇప్పుడు నా స్థానంలో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తాను, నా కోసము భారాన్ని తీసుకొని, అది ఇంటర్సెసరీ అంటాం. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. ఏంటి మాది?
తెలుగులో అనుకూలమా, ఇంగ్లీష్లో చూడండి, సంతోషం ఇస్తుంది దేవునికి, ఆనందం ఇస్తుందైనా. ఇంటర్సెసరీ ప్రేయర్ దేవునికి ఏం చేస్తుందంట? మనం అందరూ ఏం కోరుకుంటాం చెప్పండి? దేవునికి ఇష్టడే ఉండాలని. ఇట్స్ ప్లీజింగ్ టు గాడ్. నువ్వు ఇతరుల కోసం గోజాడతావే, పోరాడతావే, ప్రార్థన చేస్తావే, దయ్యాల నుంచి వారిని విడిపిస్తావే, అది మంచిదంట. అది తప్పుగా అనుకోక. అందుకే నువ్వు క్రిటిసైజ్ చేయలేవు. ఇప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేసే అన్నప్పుడు నువ్వు ప్రార్థన ఏం చేస్తావు ఆ వ్యక్తి కోసము? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తానో తెలుసా? అయ్యో ఆ వ్యక్తిని నేను కాపాడుకోవాలా, ఆ పార్టీలో ఉన్న నాయకుడిని కాపాడుకోవాలా. అట్లా నువ్వు భారంగా చేసినప్పుడు అది దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన. అందుకే చూడండి అమ్మా, టైత్ ఇస్తాం, చాలా మంచిది, ఇష్టం దేవునికి, నువ్వు గణపరుస్తున్నావు. అయితే నువ్వు ప్రార్థన జీవితం కూడా ఇష్టం దేవునికి. నువ్వు ఎంతో సంతోష పెడతావు ఆయన్ని. దేవునికి దేవుడు అంటాడు మంచిది అది. మీరు ప్రార్థన చేయడము మంచిదే. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడము మంచిది. ఇట్స్ ప్లీజింగ్ టు గాడ్ ఇంగ్లీష్లో. ఆ తర్వాత మీరు చూస్తే, ఎందుకు సార్, ఎందుకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలా? ఎందుకు అంత ఇష్టం ఆయనకు? నేను వింటానరా, ఎందుకు అంత ఇష్టము? ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నువ్వు చాలా దీవెనలు పొందుకుంటా, అక్కడ రాయలే ఇష్టమని. దేవుడు అట్లా కూడా ఇష్టపడతా, అన్నిటికీ అన్ని వీళ్ళని ఆయన కోరిక. కానీ ఇక్కడ ఎందుకు ప్లీజింగ్ అంటే 4వ వాక్యం రాయబడింది చూడండి. ఎందుకంటమ్మా? ఎందుకమ్మా అంత సంతోషం దేవునికి? ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేయాలా? ఎందుకమ్మా నీకు నెమ్మది కలుగుతుంది? ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, రక్షణ ప్రజలు పొందుకోవాలంటే నా ఇంటర్సెసరీ ప్రేయర్ చాలా అవసరం. అది కథ. ఎందుకు ఆయనకు సంతోషం వేస్తుంది నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే? ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి ఎందుకు సంతోషం ఇస్తుందంటే, నీ ప్రార్థన వల్ల ఆ వ్యక్తిలో ఉండే దయ్యాలు పోయి, ఆ వ్యక్తిలో దయ్యాలు పని చేయనప్పుడు ఏం పని చేస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు ఆయన ఏమంటాడు? రక్షణ పొందుకోవాలనే ఆ అడ్డంకు పడ్డు. ఈరోజు ఏమవుతుంది? ఎంత అడ్డు బండగా నిలబడుతుంది. ఎవరు? ముఖ్యంగా గవర్నమెంట్. ఇది మతం కాదనే జ్ఞానం వాళ్ళకు వస్తే, అయ్యో ఇది రక్షణ మార్గం అనే జ్ఞానం వస్తే ఎట్లుంటుంది చెప్పండి భారతదేశం ఈరోజు? పిల్లరా, అందుకే ఇంటర్సెసరీ ప్రేయర్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి వ్యక్తిగతంగా నా జీవితంలో. బైబిల్లో మీరు ఇంటర్సెసరీ ప్రేయర్ చేసిన వాళ్ళని మీరు చూస్తే, ఓకే నేను చెప్పాను అప్పుడే, వాట్ ఈస్ ద ఇంటర్సెసరీ ప్రేయర్ మీన్స్? స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, స్టాండింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అదర్ మ్యాన్. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, మన ప్రధానమంత్రి గారి కోసం నా ప్రార్థన చాలా అవసరం, హోమ్ మినిస్టర్ గారి కోసం చాలా అవసరం, చీఫ్ మినిస్టర్ గారి కోసం చాలా అవసరం. మంచి వ్యక్తి ఆయన, పనులు చేసే వ్యక్తి, అనుభవవ్యక్తుడు. కానీ ఎప్పుడైతే మన ప్రార్థనలు ఆయనకి సహకరిస్తాయో ఆయన నిలబడగలడు పిల్లరా, నిలబడతారు పిల్లరా. కొంతమంది చీఫ్ మినిస్టర్స్ చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. వాళ్ళు ఆయనకి ధైర్యం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం ఆ వ్యక్తిని తాకితే ఆ వ్యక్తి రెచ్చిపోయి ఈ సువార్త చెప్పాలి, ఎందుకు ఆపుతున్నారని చెప్పి ఇది చేసే ఉంది ఆయనకి. కానీ మనం ప్రార్థన చేయడానికి ఆయన భయపడిపోయినాడు అనుకో, ఇది కూడా ఆయన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, జాగ్రత్త అయినాడు. ముందర కూర్చొని ఇప్పుడు చూస్తే ఇంటర్సెసరీ ప్రేయర్లో కొన్ని ఎగ్జాంపుల్స్. మొదటి ఇంటర్సెసరీ ప్రేయర్ బైబిల్లో అబ్రహాం గారు చేశారు. ఆయన మనందరికీ బాగా తెలుసు. 18వ అధ్యాయంలో మీరు రెఫరెన్స్ రాసుకోండి, 20 నుంచి 27లో. అమ్మా ఓకే, ఇంటర్సెసరీ ప్రేయర్లో కొన్ని గుణాలు ఉండాలి పిల్లరా. నేనా మొదటి గుణము నేర్చుకున్నారు మీరు, క్రిటిసైజ్ చేయకూడదు ఏ మనిషిని కూడా. అమ్మా వింటున్నారా? నేను క్రిటిసైజ్ చేసేవాడిని అయితే, అందుకే ఒక పాస్టర్గా కానీ లీడర్స్గా కానీ ఇంకో మాట వినండి, ముందర చూడండి. అయినా నువ్వు సంఘం కోసం కూడా, పాస్టర్ కోసము, తన కుటుంబం కోసం, అంటే ఇతరుల కోసం సంఘంలో నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలన్నప్పుడు నువ్వే క్రిటిసైజ్ చేసేవాడైతే నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయలేవు, నువ్వు ఇష్టడుగా ఉండలేవు దేవునికి. ఎస్, సపోజ్ నేను వీక్, అంటే తను వీక్, నువ్వు ఏలు పెట్టి అట్లా చేసేవాడు అయితే నువ్వు ఎట్లా ప్లీజింగ్గా ఉంటావు దేవునికి? ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేవు ఆ బిడ్డ కోసం.
అందుకే ఒక ఫస్ట్ పాయింట్ మీరు నేను నేర్చుకోవాల్సింది, క్రిటిసైజ్ ఎవరికి చేయకూడదు. నేను ఇప్పుడు కూడా ఎవరికి పేరు తీసుకుని క్రిటిసైజ్, ఎందుకంటే నేను ఈ సంఘంలో మీరు ఆ సైతాన్ చేతిలో పడకూడదు, ఏళ్ళు చూపించే వాళ్ళగా ఉండకూడదు మనం. అందుకే ఏళ్ళు చూపించే వాళ్ళు ఏం ప్రయోజనం వీడుండి. అందుకే నేను అన్న ఆ వ్యక్తితో, ఏళ్ళు చూపించే ఎందుకు బ్రదర్ ఇట్లా మంచోడు నువ్వు పాపము, ఎందుకంటే నాకు తెలుసు అతను వాళ్ళు బాగుపడినారు. దేవుని బిడ్డలే చేపలు వాసన వస్తాయి కొన్నిసార్లు, చేపలు కూడా అర్థమవుతా. పోనీ విషయం అంటే క్రిటిసైజ్ చేయదు. రెండవది అతి ముఖ్యమైనది అబ్రహాం దగ్గర ఉండింది ఏం తెలుసా, నువ్వు చాలా హంబుల్ పర్సన్గా ఉండాలి ఇంటర్సెసరీ ప్రేయర్. ఎందుకంటే నీకు తెలుసు ఆ వ్యక్తి చెడ్డోడు, ఆ నాయకుడు చెడ్డోడు, నీకు తెలుసు ఆ వ్యక్తి వ్యభిచారి, ఆ వ్యక్తి దుర్మార్గుడు, ఆ వ్యక్తి డబ్బులు తినేసి అన్నాడు ఆ నాయకుడు. ఎందుకు హంబుల్గా ఉండాలో దేవుని ఎదుటంటే, నువ్వు ఎప్పుడైతే నేను ఎంత మంచోడిని ప్రభావ వాడు ఎంత చెడ్డోడు చూడు, ఆ గుణం దేవుని ఎదుట రాకూడదు. హంబుల్ అంటే, హలో అయ్యా నేనేమై ఉన్నానో నీ వల్ల ఈరోజు ఏమన్నా, కానీ ఆ వ్యక్తి అలాంటి వాడు కాదయ్యా, అయ్యా నువ్వు సహాయం చేయి ప్రభా. చూడండి లోతు గురించి ప్రార్థన చేస్తాడు, ఎంత హంబుల్ అబ్రహాం. ఒక నిమిషంలో అనొచ్చు వానికి కావాల్సిందేలే ప్రభా, వానికి ఎంత చెప్పలే నేను, వాడికి ఏం తక్కువ తిన్నాడా వానికి ఇంతుందా ఇంతుంది అంటా చూడు మనోళ్ళు అనంతపురం వల్ల, ఇంతుంది వానికి గర్వం, ఇంతుంది వానికి ఏమంటున్నాడు, అయ్యో ఆయన జగాలో నిలబడుకున్నాడు. ఎవరి జగాలో? లోతు కుటుంబం జగాలో నిలబడుకున్నాడు, వాళ్ళ జగాలో నిలబడుకున్నాడు. ఎవరు వాళ్ళు? వ్యభిచారులు, మొగోళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు. ఏమంటున్నారు అబ్రహాంతో లోతుతో? ఎంత దుర్మార్గులు కాకుండా అగ్ని గంధకం ఉంచేంత స్థితికి వచ్చారంటే లెక్కేసుకోండి. కానీ అబ్రహాం ఏమంటాడు తెలుసా, అయ్యా అందుకే సంఘంలో ఏళ్ళు పెట్టే వాళ్ళకంటే వాళ్ళ కొరకు కన్నీరు కార్చే వాళ్ళుగా ఉండాలి నేను. అందుకే అబ్రహాం అంటే చాలా ఇష్టడు దేవునికి. అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం. లాస్ట్కి ఏమంటాడు ఓ చోట, నేను ధూళి దుమ్ముని అయినా నీ ఎదుట, మనం ధూళి దుమ్ము అనకూడదు. ఇప్పుడు ఆయన అబ్రహాం దేవుని కుమారుడు కాదు, అబ్రహాం దేవునికి స్నేహితుడు. మనం స్నేహితులము ప్లస్ కుమార్తెలం. అట్లని చెప్పి అమ్మ ఆ పదాలు వాడకూడదు, కానీ ఆ యొక్క స్వభావం ఉండాల. అమ్మా ఏ స్వభావము? ఆమె నాకు తెలుదా ఆమె గురించి, వాడేంతో అట్లా వద్దు. ఆ నాయకుడు, ఆ చీఫ్ మినిస్టర్, ఆ ప్రియము వద్దు. ఈరోజు నువ్వు నేను ఆయన స్థానంలో లేమంటే కారణం ఏం చెప్పండి? ఆ రక్త ప్రోక్షణం, మనకు ఆ దయ. అందుకనే హంబుల్నెస్ చాలా అవసరం. అబ్రహాం అంటాడు 27వ వాక్యంలో, నేను ధూళి దుమ్మునని కదా. ఎందుకు ఆ మాట మనకేముండాలా? ఏమంటున్నాడు ఆయన అబ్రహాము, నా పేరులో రావడం లేదయ్యా నీ దగ్గరికి, అమ్మ నా పేరులో రావడంలా, మనం కూడా ఏం చేయాలి? నీ కుమారుడు పేరులో వస్తున్నా, అయ్యా దయ చూపుకోవాలి. అమ్మ అర్థమైంది నైనా, కనికరం చూపు. అబ్రహాము ఏం ప్రార్థన, దేవుని హృదయం చూడండి. మరి దేవుడు ఎప్పటికీ ఎవరిని నాశనం చేయాలనుకున్నా, సైతానా దేవుడు ఏమన్నా? వాటికి ఏమన్నాడు అబ్రహాము? 10 మంది ఉంటే, ఏ వాక్యం 28 అంటాడు, 10 మంది నీతిమంతులు ఉంటే ఇడిచిపెడతారా? దేవుడు ఏమన్నాడు? నేను కూడా అదే కోరుకుంటాను. 28వ వాక్యంలో మీరు చదివితే 10 మంది నీతిమంతులైనా విడిచిపెడతావా? దేవుని హృదయం ఎట్లాది 10 మంది అయినా సరే విడిచిపెడతానన్నాడు. సో మీరు చూడండి, 10 మంది కూడా లేరు ప్లారాడ. నేను చెప్తున్నా, ఈరోజు ప్రపంచం ఉందంటే క్రైస్తవుల వల్లనే ఉండేది. మీరు నేను లేకుండా ఉండడమా వింటున్నారా? యాపొద్దో ఇండియా వెళ్ళిపోతాండే, ప్రపంచం వెళ్ళిపోతాండే. అది నా ప్రార్థనలు. నీతిమంతులు ఉన్నారు కాబట్టి నాశనం చేయడంలే. అందుకే ఓ రోజు ఏమవుతుంది చెప్పండి? సంఘము ఎత్తబడుతుంది. సెకండ్ కమింగ్కి ముందు ఏమవుతుంది? ర్యాప్చర్లు జరుగుతూనే ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఎవరు రక్షింపడితే వాడు వెళ్ళిపోతుంటాడు, ఎవరు రక్షింపడితే వాడు వెళ్ళిపోతుంటాడు. ఫ్లైట్ వెళ్ళిపోయినలా టక వెళ్ళిపోతుంటారు ఆ 7 ఏళ్ళు. ఆ 7 ఏళ్ళ తర్వాత ఎవరు లేరు? నీతిమంతులు లేరు. అందుకే ఆ సమయంలో సాతాన్ని బంధించబడి
1000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఎనీహౌ విషయం ఏమంటే సో అందుకని ఇంటర్సెసరీ ప్రేయర్లో రెండవ గుణము హంబుల్నెస్ చాలా అవసరం పిల్లరా. మీకు అర్థమవుతుందా? ఓకే, ఏం జరిగింది అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఇంటర్సెసరీ ప్రేయర్లో? జడ్జిమెంట్ ఆగిపోయింది పిల్లరా. ఎవరి మీద? లోతు కుటుంబం మీద. ఆలోచించండి, మీరు నేను ప్రార్థన చేస్తే ఎవరి మీద రావాల్సిన జడ్జిమెంట్ అన్న మీరు నేను ఆపచ్చు. అబ్రహాము ప్రార్థనకి అంత శక్తి ఉంటే నా ప్రార్థనకి ఎంత శక్తి ఉంది చెప్పాలా? మీకు తెలుసా ఎంత శక్తి ఉందో? అబ్రహాం యేసుక్రీస్తు నామంలో చేయలే. అబ్రహాం బతిమలాడుకుంటాడు, అయ్యా దయ చూపయ్యా, అయ్యా దయ చూపయ్యా, అయ్యా ఇదిగో నేను. కానీ నేను అట్లా వాళ్ళం కాదు. మీరు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాన్నామంటే ఎవరు ప్రార్థన చేస్తాను దేవుని ఎదుట తెలుసా? అసలు తెలుసా యేసునామంలో ప్రార్థన చేయడం అంటే? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దయ్యాలు ఎందుకు లొంగుతాండేది? ఏసే ప్రార్థన చేస్తాడు, ఏసే పొమ్మంటాడు. మీకు ధైర్యం ఉందా? ఉండేకి చెప్పండి. దయ్యాలారా మీకు ధైర్యం ఉందా? అందుకే కంటిన్యూస్గా దయ్యాలని వదిలిపెట్టకూడదు పిల్లరా. పోకున్నప్పుడు వదలకూడదు. మన యేసునామంలో గద్దిస్తానే ఉన్నది, వాటిని వదిలిపెట్టకూడదు. అయ్యో పోలే, నేను చెప్తే పోవడంలే, నో 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 నువ్వుగా చెప్తాండి. అది నీకు పవర్ ఆఫ్ ఆటర్ని ఇవ్వబడింది. ఎవరో పవర్ ఆఫ్ ఆటర్ని ఇచ్చినారనే కదా ఇడంతా స్థలాలు స్వాధీనం చేసుకునేకి వచ్చారు ఇంతకుముందు. అదే పవర్ ఆఫ్ ఆటర్ని ఎవరో ఇచ్చారంట ఆయనకి. ఆయన ఇచ్చాడు. ఎవరు ఆయన? స్థలం ఆయన మరి ఎవరు మొత్తానికి మనం చెప్పకూడదన్నీ. చూసా, ఆయనకి ఎంత పవర్ ఉంటే నీకు నాకు ఎంత పవర్ ఉంది పిల్లరా? ఈ స్థలంలో ఉండడానికి వీళ్ళే. దయమా ఖాళీ చేయి ఇంటిని. నేను వచ్చిన ఇటుకే నాకేమి ఇవ్వబడింది? పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వబడింది. అర్థమైందా నాయన? సో మీరు నేను ఏం చేయాలా? జడ్జిమెంట్ ఆపగలం. ఓకే, ప్రార్థన ద్వారా. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకో చోట ఇంటర్సెసరీ ప్రేయర్ ఎక్కడ రాయబడింది? హెజ్కేల్ గ్రంథం 22. ఎక్కువ ఎగ్జాంపుల్స్ 22వ అధ్యాయం చూడండి, 30-31 చదవండి. హెజ్కేల్ అక్కడ ఇంటర్సెసరీ ప్రేయర్, అబ్రహాం ఇంటర్సెసరీ ప్రేయర్ మీకు తెలిసిందే. ఏమో ఆపాడు? జడ్జిమెంట్ ఆపాడు పిల్లరా. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంటర్సెసరీ ప్రేయర్ ఏమైంది మా? చదవండి ఆయన. 31వ వాక్యం, 22, 30, 31. హెజ్కేల్ గ్రంథం 22వ అధ్యాయం ఉందా లేదా? నేను మీ బైబిల్లో 30, 31 చదువు. దేశమును పాడు చేయకున్నట్లు చూసారు పిల్లరా. హెజ్కేల్ టైంలో దేవుడు అంటారు ఒక్కడైనా కనపడ్లా. ఎవరు? ఇంటర్సెసరీ ప్రేయర్ చేసేవాడంట. చూసారా, ఒక్కరిని కనపడినా కూడా నేను నాశనం చేయకుండా ఉంటానని. అమ్మ అర్థమైందా ప్రపంచం ఎట్లుందో? ఎందుకు ఒక్కడు చెప్పండి? ఎందుకంటున్నాడు దేవుడు? అక్కడ 10 మంది అన్నాడు, సరే అన్నాడు దేవుడు. ఇక్కడ ఓడు లేడంట. ఎందుకు ఓడు ఉండాలా? అమ్మ ఓడునే చాలంట దేవునికి. మీకు తెలిసిన ఏం చేసలేదు ఎందుకో? అమ్మా ఎవరిది భూమి? ఆదాముది, మనిషిది. అందుకే దేవుడు ఒక్కడు దొరికినా, ఎందుకంటే ఎవరిది? ఇది మనిషిది. సో ఒక్క మనిషి దొరికినా ఇక్కడ దేవుడు ఏదైనా చేయగల ఆ మనిషిని తీసుకొని. అందుకే నువ్వు నేను ఒక్కడైనా. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడే చెప్పినట్టుగా క్రిటిసైజ్ చేసేది వద్దు. హంబుల్నెస్. ఎందుకు హంబుల్నెస్? ఏంటి? వాడిట్లా సార్, వాడు లోతు, వాడు లేదంటే ఆ సోదో వాళ్ళ కాసేదే వాళ్ళకి. అమ్మా వింటున్నారా మా పాయింట్? ఇంటర్సెసరీ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్సెసరీ కాదు పిల్లలు. ఎప్పటికీ మనం ఉండాల్సిన హృదయం ఏంటంటే దయా దయా దయా, క్షమాపణ క్షమాపణ క్షమాపణ, ప్రేమ ప్రేమ. ఎందుకంటే దయ్యాల ద్వారా వాళ్ళు అట్లా పనులు చేస్తాండేది. నువ్వు క్రిటిసైజ్ చేస్తా, నువ్వు తప్పులు పట్టుకుంటా, నువ్వు కోప్పడుకుంటా, నువ్వు అది ఇది అని చెప్పుకుంటుంటే నువ్వు ఒక మంచి ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్ కాలేవు. ఇంటర్సెసరీ చేసే వాళ్ళకి ఏముండదు తెలుసా? చాలా దయ ఉండాలి పరా. అయ్యా ఈరోజు నేను ఏమై ఉన్నానో నీవే దయ, నీ వలన నేను ఈరోజు వ్యభిచారంలో లేనంటే గుర్తుపెట్టుకున్నాను ఈ విషయాలు. ఈరోజు నేను ఆ వ్యక్తి మాది తాగుబోతు కాదంటే, ఈరోజు ఆ వ్యక్తి మాది నేను చాడీలు చెప్పేవాడిని కాదంటే, ఈరోజు ఆ వ్యక్తి మాది నేను దుర్మార్గుని కాదంటే,
జనరల్లీ మనమేం చేస్తాం క్రైస్తవులు, వెంటనే ముక్కు పెద్దగా అవుతుంది మనకి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఫస్ట్ ఏం తీసేసుకో, నలుసు తీసేసుకో, మళ్ళీ ఇతరులు ఉండే దూలం తీసేకపోతావు. దూలం అంటే లేదా 70 ఉన్నాయి, నీ దగ్గర ఇది ఉంది చూడు. ఏంది నీ దగ్గర? నలుసు అంటే ఏమ్మా? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముందంటే నువ్వు యాట్ నుంచి వచ్చావు. నలుసు ఉన్నప్పుడు ఏం చెప్పా? నలుసు ఉంటే ఏమైందప్పా? నలుసు పడితే, నలుసు అంటే ఏదో ఏదో పడింది అనుకో, ఏమవుతుందామా అప్పుడు? నీకు బాగా తెలుసు నేను చెప్పి ఏమవుతుంది? సపోజ్ పొట్టు పడింది అనుకో, ఏదో పడింది అనుకో చిన్నది, ఏమవుతుంది? ఇంకా ఇంకా అదే కనపడదు. నీ కనపడడంలే బిడ్డ, నువ్వు యాటి నుంచి వచ్చావో, నీ కనపడడంలో నువ్వు యాటి నుంచి వచ్చినావు బిడ్డ అంటాడు యేసుప్రభు. యాటి నుంచి వచ్చినావు? ఎక్కడుంటే నువ్వు ఒకప్పుడు? నేనెక్కడుంటే మనకందరూ తెలిసి ఆడుంటామో. ఈరోజు ఎందుకు నీతివంతులము పరిశుద్ధులము? మన క్రియల వలన కాదు, ఆయన స్వభావం ఇచ్చాడు కాబట్టి. ఈరోజు స్వభావం అది ఉంది మనలో. మంచి స్వభావం ఎవరు ఇచ్చారు? దేవుని స్వభావం ఆయన ఇచ్చారు. దేవుడి నేచర్ ఇంటర్నల్ ఆదివారం. ఈరోజు నేను అందరికి పోయి అమ్మా అట్లా చేస్తానని అనుకో, ప్రతి ఒక్కరికి ప్రభు అంటాడు అట్లా చేయకో. నీ కళ్ళు కనపడంలే, నలిసి పడింది నీది. ఏం కళ్ళు కనపడంలే? నువ్వు యాటు చేసావు మర్చిపోతాను అట్లా. అందుకనే అట్లా అని చెప్పి మనము ఇతరులకి ఏం చెప్పమా? చెప్పకూడదా? ఏడన్నా చేయమని చేసుకోవాలి అంటామా? చర్చిలో లేదు, బైబిల్లో రాయబడింది. పౌలు అంటాడు, మీరు ఎందుకు ఆ వ్యక్తిని గద్దించలేదు? ఏ వ్యక్తికి అంటే ఏం చేయాలి మనము? నేను పోయి ఊరంతా చెప్పడం కూడదు, ఆ వ్యక్తికి చెప్పాలా. వినలేదనుకో సంఘంలో పెద్దలకి చెప్పాలా. నేను అప్పుడప్పుడు కొంతమందికి చెప్తాను, నేనే ఇది ఉందని, అంటే అవసరం అనుకుంటే జాగ్రత్తగా ఉండండి అని. ఇలాంటి వద్దు. ఓకే, ఎనీహౌ పాయింట్ ఏంటంటే ఇంటర్సెసరీ ప్రేయర్లో ఎప్పుడు కూడా మనము చాలా హంబుల్గా ఉండాలా, దయ, కనికరము, జాలి కలిగి ఉండాలా. ఓకే, ఇప్పుడు చూసుకుందాము ఇంటర్సెసరీ ప్రేయర్ ఎవరు చేశారు బైబిల్లో? చాలామంది చేశారు. ప్రాక్టికల్గా ఒక జీవితం నేను డానియల్, ఇది మనకు అవసరం సంఘానికి. ఈ యొక్క ప్రార్థన అవసరం. ఈ వారము రేపు వారం నేను కొద్దిగా కవర్ చేసి, ఈరోజు కొద్దిగా కవర్ చేయాల. డానియల్ గ్రంథం 10వ అధ్యాయం తీయండి ఆయన. డానియల్ గ్రంథం 10వ అధ్యాయం. ఓకే, డానియల్ యొక్క ప్రార్థన ఇంటర్సెసరీ ప్రేయర్ ప్లరా, మంచి ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్ ఆయన. ఓకే, అందుకే ఆయనకు తెలిసినంత రెవల్యూషన్, ఆయనకు తెలిసినంత ఎంత దయాళుడు ప్లేయర్, ఎంత మంచివాడు. చూడండి ఇతను ఇంటర్సెసరీ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ అంటే, మీరు చూస్తారు బైబిల్లో దానియేలు ఎవ్వడు నిలబడలేడు రమ్మ నాయన మన ముందర. ఏ చెడ్డ మనిషి నిలబడలేడు. అంటే కొద్ది టైం అట్లా అనిపిస్తుంది మనకు, అయిపోయారా నా పని అనిపిస్తుంది. దానియేలు అయిపోయా నా పని అనిపించింది. ఎన్నిసార్లు అనిపించింది అట్లా. ఆయన కలగన్నప్పుడు చంపే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు బోన్లో రకరకాల సమస్యలు అయిపోయారు. వాళ్ళు కథలు పిల్లరు వాళ్ళు. కానీ వాళ్ళల్లో ఎందుకు తెలుసా? అందుకే చూడండి దానియేలు ఒక్క మాట అనలా. నెబుకద్నెజరుతో ఎప్పుడు అన్నాడా? నెబుకద్నెజరు నువ్వు ఏం ఈడియట్ ఉంటున్నాను, నువ్వు కళ్ళ చెప్పమంటావు, కళ్ళకు అర్థం చెప్పమంటావు. ఆ తర్వాత యాడ కూడా మీరు దానియేలు క్రిటిసైజ్ చేయడము, నెబుకద్నెజరు అట్లవాడు అనేక రాజులతో ఉన్నాడు ఆయన. ఎక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం చూడరు. ఈవెన్ క్రిటిసైజ్ జైల్లో వేసినా కూడా క్రిటిసైజ్ చేయలే. ఆయన ముందర సింహబోన్లో వేసినా క్రిటిసైజ్ చేయలే. సో అది చాలా మంచి గుణం ఉండాలి. ఆ తర్వాత దయాళుడు రాజు, దానియేలు దయాళుడు. మూడోది చెప్పండి, ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్ ప్లేయర్. ఆ దేశం కోసం బాధ, ప్రజల కోసం బాధ. దేవునికి అదే ఏమంటే ఇంటర్సెసరీ ప్రేయర్ దేవునికి ఇష్టం. ఎందుకు చెప్పండి? దానివల్ల అనేక మంది రక్షింపడతారు. ఆ రాజు మారితే, ఆ ప్రధానమంత్రి మారితే, ఆ చర్చిలో ఆ వ్యక్తి మారితే చాలా పని జరుగుతుంది చర్చిలో. ఓకే, ముందు చూడండి నేను చదువు. నేను 10వ అధ్యాయం 2-3 చదువు. నేను దానియేలు 10వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆ దినములో గట్టి చదువు నైనా. ఉపవాస ప్రార్థన అనేక రకాలుగా ఉన్నాయి పిల్లరా. ఈడ ఉపవాస ప్రార్థన 21 రోజుది కంటే అంటే అంత భోజనం లేకుండా లేడు. రకరకాలు ఉన్నాయనుకోండి ఉపవాస ప్రార్థన. మీకు తెలుసు కదా, కొంతమంది డ్రై ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది నీళ్ళతో ఫాస్టింగ్ చేస్తారు. కొంతమంది భోజనము చేయరు, కొంతమంది 21 రోజు చేయరు, గంజి అవి తీసుకుంటారు, కొంతమంది 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ
ప్రతిదీ జ్ఞానానుసారంగా ఏమైనా బాబు జ్ఞానానుసారంగా ఉపాసన చేయాలా. ఉపవాసం ఎప్పటికీ నవ్వుతాను ఏం పెట్టుకున్నాడా ఉపవాసం 21 రోజు 21 నిమిషాలు కూడా ఉండలేడు అనమాట. కనీసం 40 నిమిషాలు ఉంటావు బాబు ఉపవాసము. చూస్తే ఉపవాసం ఎప్పటికీ బ్రదర్ ఉన్నాడు, నేను ఉంటాను, రామకృష్ణ కూడా 7 రోజులు ఉన్నారంట, నేను కూడా చూపిస్తాను, అట్లా ఎప్పుడు ఉపవాసం ఉండదు. ఉపవాసం మనం ఎప్పుడు ఉండాల్సిందేది. ఇదిగో దానియేలు ఎందుకున్నాడు? ఆ యొక్క సమస్య ప్రజల కోసం ప్రాణం చేయడానికి, ప్రజల్లోకి దేవుని సామర్థ్యం తెచ్చడానికి. మంచిది ఉపవాస ప్రార్థన. కృతజ్ఞత చెల్లించడానికి ఉపవాస ప్రార్థన ఉండాలా. చాలామంది ఉపవాసం ఎందుకు కూడా తెలుసా? చేసే దేవుడు చెయ్యి మారుస్తాను, ముడుస్తాను, లేచి రావాల్సిందే, సింహాసనాన్ని కదిలిస్తాను, ఇవన్నీ వేస్ట్ డైలాగులు. ఆయన కదలడు, నువ్వు కదిలించలేవు కూడా. నీ జీవితం అంతా తెలుసు ఆయనకి. ఆయన పక్కన తిరిగితే నువ్వు అయిపోతావు గాళ్ళు. ఓకే, నీ అట్లంతా కాదు, కానీ ఫస్ట్ గుండె నిండా కృతజ్ఞత ఉండాలి ఉపవాసం రోజు. రెండవది, ఉపవాసంలో యాక్చువల్లీ ఉపవాసం ఎందుకు పెట్టాలవా? వినడా ఆయన ఉపవాసం పెడితే వింటాడని రాశాడు ఆయన బైబిల్లో. ఎందుకంటే ఎక్కడికి కదలకుండా, ఆ రోజు వంట చేసుకోకుండా ఇంట్లో నువ్వు పోయి టైం వేస్ట్ చేసుకోకుండా ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. అంతేగాని ఉపవాసం ద్వారా ఏదో దేవుడు ఇదేతాడు కాదు. కంటే నువ్వు ఇతరుల కోసము ఉపవాసం ఉండి ఇంటర్సెసరీ చేస్తున్నావంటే అన్నీ మానుకొని నీకు బాధ ఉన్నా అది చాలా ఇష్టం దేవునికి. అట్లని చెప్పి వేరే ప్రార్థన ఇది లేదని కాదు. సో ఒక మతం మాదిరి చేయొద్దు. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే నేను ఎక్కడ కదలకోకుండా ప్రభు దగ్గర కూర్చొని చేయాలా. అందుకని ఓకే ఎనీహౌ ఉపవాస ప్రార్థన టైం కాదు ఇది. దాని గురించి ప్రీచ్ చేసేదానికి మళ్ళీ చూసాం. ఏమైంది నైనా ప్రార్థన చేస్తే చదువు నైనా ఎవరు చదువుతాను 2-3 అయిపోయింది నైనా చదివేస్తావా? 3వ వాక్యం. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకోనలేదు. ఇట్లా విధంగా ఆ సమయంలో ప్రార్థన చేశారు. ఏం జరిగింది అప్పుడు? 10వ అధ్యాయం 10-13 చదువు నైనా. ఆయన ఇంట్రెస్టెసరీ గురించి నేర్చుకుంటానా? గట్టి చదువునైనా. నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూసారా నేను జాగ్రత్త కొద్దిగా విశ్లేషణ. ఇక్కడ మళ్ళీ విన్నాడు బహుప్రియుడవని. ఆల్రెడీ పౌలు అన్నాడు తిమోతితో, నువ్వు ఇష్టడుగా ఉండాలంటే, ప్రియుడిగా ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయన్నాడు. ఓకేనా? ఇక్కడ బహుప్రియుడు అయినాడు. ఆ తర్వాత ఒక మాట ఇక్కడ రాయబడింది నాయన, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డేనే నీ ప్రార్థన వినబడింది. సో ప్రాబ్లం దేవునితో ఉండదు పిల్లలు ఎక్కడ కూడా. అర్థమైందా? ఫస్ట్ డేనే నీ ప్రార్థన విన్నాడు దేవుడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా. ఆన్సర్ వచ్చేకి ఏమైంది? 21 రోజు పడింది. సో ఎప్పుడు కూడా నా జీవితంలో సైతాన్ అంటాడు, ఇంకా జవాబు రాలే, నీ ప్రార్థన వినలే, దేవుడు నీకు ఇష్టపడ్డు, దేవుడు వేస్ట్, నువ్వు ప్రియుడు. దేవుని ప్రిన్సిపల్ దేవుడు ఎప్పటికీ మార్చుకోలేడు. నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తా అంటే ఆల్రెడీ నువ్వు బహుప్రియుడవి, ఇష్టడవి దేవునికి. నువ్వు ఆత్మల కోసం ప్రాణం చేస్తున్నావు, ఆ వీధి కోసం ప్రాణం చేస్తున్నావు, ఆ వీధిలో ఉండే ఆ కుటుంబం కోసం ప్రాణం చేస్తున్నావు. ఆ ద్వారా నీ హృదయంలో ఉంది రక్షింపడాలి, మా చర్చిలో జనం రాలా, ఆత్మ రక్షింపడాలా, ఇది నీలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తాను, నువ్వు బహుప్రియుడవే. ఇడిచిపెట్టు, పక్కన పెట్టి జవాబు రాకపోవడం. ఫస్ట్ నువ్వు బహుప్రియుడవి, ఇష్టడవి దేవునికి. ఆత్మ రక్షింపడాలి, సంఘం అభివృద్ధి చెందాలా, వేరిట్లో అభివృద్ధి చెందాలా, అది క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళిట్లో నో నువ్వు అయ్యో అనంతపురం నాశనం అయిపోతుంది ఆ యొక్క భారంతో ప్రాణం చేస్తానప్పుడు నేను చెప్తున్నా నీకు, నువ్వు బహుప్రియుడవి. నీ జవాబు ఫస్ట్ రోజే వచ్చేసింది నీకు. నీ ప్రార్థన ఫస్ట్ రోజే దేవుడు వినేశాడు. నీ ప్రార్థన ఫస్ట్ రోజే దేవుడు వినేశాడు.
దయతో ఇది ఫిక్స్ కావాలి మీ హృదయాలు, నా హృదయాల్లో. ఎందుకు ప్రార్థన చేయం తెలుసా మనం? ఆ వ్యక్తి మారలే, ఈ వ్యక్తి రాలే, ఆ వీధిలో పోతానం కాలే, ఇది కాలే. నో. ఎందుకు కాలేదో నేను చెప్తాను, ఒక మాట చెప్పి రేపు వారం మిగతా కూడా చూసుకుందాం. కానీ నువ్వు బహుప్రియుడు అనేది ఫస్ట్ తీసుకో. రెండవది, థ్యాంక్ యూ లార్డ్, యూ హ్యావ్ హర్డ్ మై ప్రేయర్. ఎందుకంటే ఏ స్నాలో అడుగుతున్నా, ఈ అన్నదూరం కోసం ప్రాణం చేశా, ఏ సంఘం వేరేట్ల అభివృద్ధి కోసం ప్రాణం చేశా, వీళ్ళ కోసం ప్రాణం చేశా, అర్ధ గంట గడిపినాను దినానికి, లేకపోతే గంట సేపు టైం తీసాను, లేకుంటే నువ్వు ఈవెన్ మోటార్ బైక్లో పోయేటప్పుడు కూడా ప్రభా మా సంఘంలో ఆ కుటుంబం వస్తుందినైనా, ఆ కుటుంబం ఏ స్నామంలో రక్షింపడును గాక, తనకు రాకుండా చేస్తున్న దయ్యాలు ఏ స్నామంలో నాశనం అయిపోను గాక, దేవుని అగ్ని వాటిని కాల్చును గాక, పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు విజిట్ చేయి ప్రభా, బిడ్డలు కావాలా. బాధపడద్దు. ఎంత రారు సార్ వాళ్ళు, ఎన్నిసార్లు తిరిగినా రారు, ఎంత చెప్పినా ఇన్రు, మళ్ళీ దుర్మార్గులు వాళ్ళు, నాశనం పోదురు గాక, నా మాట ఇన్నే ఇన్రు. అట్లా రాకూడదు, అట్లా ఎప్పుడు రాకూడదు. అమ్మ అర్థమవుతుందా? వాళ్ళ కోసం ఎప్పుడు కంటిన్యూ ప్రాణం చేయాలని వింటానారా? ఎందుకు బహుప్రియుడు నువ్వు అయిపోయినావు? ఆల్రెడీ నీ ప్రార్థన వినేశాడు ఆయన కదా ప్రార్థన చేయమనేది. చాలాసార్లు ప్రార్థనకి జవాబు ఎందుకు రావు? డిమోనిక్ స్పిరిట్స్ ఉన్నాయి. దేవుడు కొన్నిసార్లు ఆత్మను మార్చడానికి బలం చేశాడు. నీతో ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన దూరిపోతాడు ఆ ఇంట్లోకి. దేవుడు ఏం చెప్పాడు? తన యొక్క లా ప్రకారం బలవంతం చేయడు ఆయన టైం పడుతుంది. ఎందుకంటే ఆడ పనిచేసే ఈవిల్ స్పిరిట్స్ అట్లా ఉంటాయి. అందుకే నువ్వు కంటిన్యూ చేయి. 21 days కంటిన్యూ చేశాడు దానియేలు. అర్థమైతే కంటిన్యూ చేయాలి, ఎప్పటికీ విడిచిపెట్టకూడదు ఆ కుటుంబం కోసం. మీరు అట్లా వాళ్ళు చూసి ఆత్మను చాలా రక్షిస్తారు, వాళ్ళకు దేవునికి ప్రేయలే ఉంటారు, 100 రెట్లు దేవుడు దీవిస్తాడు వాళ్ళకి. వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్సెసరీ ప్రేయర్ చేసే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా అన్‌అనాయింటెడ్గా ఉంటాయి. ముఖ్యంగా మీరు చెప్తున్నా ఈరోజు సాయంత్రం ఇంటర్సెసరీ ప్రేయర్ చేసే వాళ్ళ పిల్లలు భలే దీవించబడతారు అట్లా, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే నువ్వు ఆయన ప్రియుడివి, ఆయనకి ఇష్టమైంది చేస్తాను ఆత్మల రక్షణ కొరకు. అందుకే సంఘంలో క్రిటిసైజ్ చేయడం, అది ఇది ఏలు పెట్టడం, ముక్కు పెట్టడం చేయకూడదు. అయ్యో ఈ సంఘంలో అభిరుచి, సంఘం ఫలించి, ఎవరు సంఘం అంటే? సంఘం అంటే చాలామంది కూడా పాస్టర్ అని కూడా మూర్ఖత అది. అట్లయితే యేసుప్రభు శిరస్సు సంఘానికి ఎవరినైనా ఎవరికి అవమానం రాలి ఫస్ట్ చెప్పండి? సంఘము ఫలించి అభివృద్ధి చెందకుండా ఎవరికి అవమానం ఫస్ట్ రాల్సిందే? భర్తకే, పిల్లలకే, భార్యకే. మరి అట్లా పోతే మనమంతా సంఘంలో ఒక సభ్యులం. ఎస్, నీ ప్రార్థన వల్ల పాస్టర్ మాడతాడు, నీ ప్రార్థన వల్ల అక్కడ ఉండే దయ్యాలు వెళ్ళిపోతాయి. నీ ఒక్కడి ద్వారా చాలు. యేసుప్రభు దేవుడు అన్నాడు, ఒక్కడు దొరికినా నాకు చాలు. అందుకే మన దగ్గర గర్వాలు, క్రిటిసిజము ఏంటి, దయ, ప్రేమ. అబ్రహాం లాగా. అబ్రహాం ఇష్టడు దేవునికి, దానియేలు ప్రియుడు. అందుకే ఎప్పుడు కూడా నైనా క్రిటిసైజ్ ఉండకూడదు, హంబుల్నెస్ ఉండాలా. ఎందుకంటే నా కంట్లో నలుసున్నాయి, ఇప్పుడు చూసుకోలేను. యేసుప్రభు ద్వారా ఏమైనా ఉన్నానో, అందుకే ఆ కుటుంబమైనా, వ్యభిచారైనా. కానీ అట్లని చెప్పి నేను మీకు ఏమన్నా జరుగుతుంటే చర్చలో జరగనీళ్ళనో. పాస్టర్గా నా బాధ్యత అరికట్టడము, లేదా నువ్వు ప్రభుని గౌరవించినప్పుడు మేమేం చేయలేమ్మా, ఇట్లా చల్లదీడా అమ్మ. అర్థమవుతుందా? ఆడపిల్లలు మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలా. ఆడపిల్లలతో మాట్లాడాలా, మగపిల్లలు మాట్లాడాలా. అర్థమవుతుందా? ఇవన్నీ చిన్నపిల్లలు చెప్పాల్సిన పాటలు, కానీ మీకు చెప్పాలి అవసరం అప్పుడప్పుడు చెప్పడం. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఓకే, ఎనీ ఎక్కడున్నా ఇప్పుడు? సో ఇంటర్సెసరీ ప్రేయర్లో జవాబు. ఆ తర్వాత 21 రోజు ఏమైంది? రిజల్ట్ వచ్చింది, బయటికి ఆన్సర్ వచ్చింది. ఏమన్నాడు దూత? అమ్మ దూత ఏమన్నాడు? ఆయన ఏం ఆన్సర్ తెచ్చాడు చెప్పండి పోనీ? ఏం ఆన్సర్ వచ్చింది తెలుసా ఆ రోజు? ఆ రోజు వచ్చి దూత అన్నాడు, అది కాదు ఆన్సర్. ఏమన్నాడు తెలుసా దూత? జరగబోయే సృష్టిలో జరగబోయే చెప్పేశాడు. నేను వింటానారా? అప్పుడు ఎవరు రాజ్యం ఉన్నింది? దానియేలు ప్రార్థన చేస్తానప్పుడు మీడో పెర్షియన్స్, మాదీ పర్షియుల రాజు ఉండేవాడు అక్కడ. వాళ్ళు రాజ్యం చేసేవాళ్ళు. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? ఆయన పేరు ఏం పేరునైనా? నెబుకద్నెజరు ఉండే. బబులోన్ సామ్రాజ్యం ఉండేది. బబులోన్ సామ్రాజ్యంలో ఎవరు తీసుకొచ్చారు? దానియేలుని. వాళ్ళు పోయినారు. ఇప్పుడు ఎవరు ఏ రాజరేఖంలో ఉన్నాడు? అందుకే చూడండి, ఇతన్ని కదల్చలా దేవుడు, లేదంటే చంపేయాల్సిందే.
ప్రతి రాజు కొత్త రాజు మంత్రులను చంపేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఎవరు ఉండకూడదని చెప్పేసి. మాది పరిశులు రాజునుడు దూత ఏమొచ్చి ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు మాది పరిశులు అయిపోయారు, ఆ తర్వాత గ్రీకీలు వస్తున్నారు. అందుకే నెక్స్ట్ వాక్యంలో అది రాయబడింది, గ్రీకీలు వస్తున్నారు, ఆ తర్వాత రోమీలు వస్తారు, ఇదిగో వీళ్ళు పరిపాలన చేయబోతున్నారు అనే తర్వాత ఆ తర్వాత రెవల్యూషన్ బుక్ గురించి కూడా అంత జ్ఞానం ఇవ్వబడింది ఆయనకి, దానియేలుకి. అందుకే 20వ వాక్యంలో ఏమంటాడు దూత? పోతా చదువునైనా. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడను ఆ అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకీయులు దేశం యొక్క అధిపతి వచ్చును. ఆ తర్వాత ఎవరు వచ్చారు నాయన? మీరు ఆ యొక్క విగ్రహం చూస్తే, విగ్రహం దానియేలు బంగారు విగ్రహం చూసారా? బంగారు విగ్రహం కాదు, సరే విగ్రహం తల బంగారుది. ఆ తర్వాత మాదీలు పరిసీలు, ఆ తర్వాత గ్రీకీలు, ఆ తర్వాత రోమీలు, ఆ తర్వాత ఇంకా కిందంతా ఉంది, ఆల్రెడీ చెప్పాడు మీ ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు. ఓకేనేమో నా పాయింట్ ఏమంటే జవాబు ఖచ్చితంగా వస్తున్నాయి. అందుకే నేను స్ట్రైట్గా ఇప్పుడు కొత్త నిబంధనలు, అందుకే బైబిల్ ఏమంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి ఎవరండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ముగిస్తాను, జల్దీ ముగిస్తాను, 2 నిమిషాలు ఫటాఫట్ చెప్పేస్తాను. ఏలైనగా మనం పోరాటంలో ఉన్నాం. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ చూసారా? మనుషులతో కాదు మనం పోరాడతలేదు. అందుకే ఎవరిని అసహించుకోకూడదు. పాపాన్ని అసహించుకో, పాపిని అసహించుకోవద్దు. ఆ పని చేయొద్దు నువ్వు, వాళ్ళు చేస్తాడేది కొండమని చెప్పేది, ఆడ మాటలు ఈడ కొట్లాడేది, ఈ గలీజ్ అంతా వద్దు మనకి. అమ్మ అర్థమవుతుందా? ఏది చెడు చేయకూడదు. పోర్నోగ్రఫీ చూడడం ఇవన్నీ మనం చేయము, దేవుని దేవాల ముందర చూడండి అయినా. కానీ మనం పోరాటంలో ఉన్నాం. ఆ రోజు దానియేలు ఉన్నట్లే. దానియేలు ఏం చేశాడు? స్టాండ్, నిలబడ్డాడు 21 రోజులు. మీరు నేను 21 రోజులు కాదు, మన జీవితకాలం నిలబడాలా. అందుకే 11వ వాక్యంలో అంటాడు స్టాండ్ అని ఇంగ్లీష్లో. మా ఇంటన్నారా? స్టాండ్. ఓకే, మీరు నేను చేయాల్సింది జాగ్రత్తగా నేను ఆడిపించుకున్నాను, తీసుకో, కొంచెం తీసుకో, ముందర చూడండి, ముందర చూడండి. స్టాండ్ అంటే మీరు నేను ఎప్పుడు కూడా నేనైనా ఏది పరిస్థితి వచ్చినా, అది చర్చ్లోని ఆడని ఏం పరిస్థితి వచ్చినా, మీ ప్రార్థనలకు జవాబు మొదటి రోజే వేసాడు దేవుడు. స్టాండ్, నిలబడాల ధాన్యంలాగా. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించిన తర్వాత ఇంటర్సెసరీ ప్రేయర్, సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు నిన్ను డిస్కరేజ్ చేయడానికి. నేను ఆలోచన చేయకండి. డిస్కరేజ్ చేయడానికి చాలా చాలా పన్నాగలు పండుతాడు వాడు. మనుషులు లేపుతాడు, పరిస్థితులు లేపుతాడు, నీతో కంటిన్యూగా బ్యాటిల్ చేస్తాడు వాడు ఇక్కడ. ఓకే, నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా. చర్చ్ గురించి కాబట్టి, ఏల్ చర్చ్ గురించి. కెన్నెత్ హేగిన్ బ్రదర్ రాసిన ఒక మంచి సాక్ష్యం మీకు నేను చెప్తాను ఇంటర్సెసరీ ప్రేయర్ గురించి. బాగా అర్థం కావాలండి, జాగ్రత్త తినంటారా. ఈమె ఏం చేస్తుంది లోపల? దామా బయటికి రామా, సాక్ష్యం ఇందురా, సాక్ష్యం విను. ఎందుకంటే మీరు చాలా అవసరం, మీరంతా అంత కష్టపడతారు ఈ విషయాలు తెలిసిందల్లా. అయితే ఇంటర్సెసరీ ప్రేయర్లో ఏం జరిగిందంటే, కెన్నెత్ హేగిన్ బ్రదర్ ఓ చర్చికి వెళ్ళాడు. మంచి చర్చ్, మంచి పాస్టర్, మంచి విశ్వాసులు, చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. మా ఇనాల ప్రేమతో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ పాస్టర్ ఆ చర్చికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా గౌరవించేవాళ్ళు. చాలా మెచ్చుకున్నాడు కెన్నెత్ హేగిన్ బ్రదర్, చాలా మంచిగా ఉంది. అయితే జాగ్రత్తగా వినండి. ఆ రోజు చర్చిలో ప్రీచ్ చేస్తాడు ఆయన. ప్రీచ్ చేస్తా అంటే ఇక్కడ లేని ఒక అడ్డంకుగా కనబడుతుంది. మా ఇనాలనైనా ముందర వినండి. ఒక అడ్డంకు, ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లు కనబడుతుంది కెన్నెత్ హేగిన్ బ్రదర్కి ఆత్మీయ లోకంలో. ఆయనకు చెప్పబుద్ధి కావడంలా ప్రీచింగ్. ఆ ప్రజలు కూడా సరిగ్గా వినుకోకున్నట్లుగా. మనుషులు ప్రేమించేవాళ్ళు. కెన్నెత్ హేగిన్ బ్రదర్ ఎప్పుడు పోయినా ఆ చర్చిలో చాలా ఇష్టపడేవాడు, ఆ చర్చిని చాలా ప్రేమించేవాళ్ళు. ఆపస్లో కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట. సరే ఆ బ్రదర్ కెన్నెత్ హేగిన్ ఆ రోజు వచ్చేసాడు ఆ మీటింగ్స్ ముగించి. మళ్ళీ 6 months తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ పోయినాడు అదే చర్చికి.
ఆయన పాస్టర్ కాదు, ఆయన ఆ తర్వాత బయటకు వచ్చేసాడు యాజ్ ఎ టీచర్గా, ప్రాఫిట్గా కొన్ని దేవుడు వాడుకున్నాడు. అందుకే ఆ చర్చికి పోయేవాడు. పిలిచేవాళ్ళు 3 రోజులు 4 రోజులు వారం కోసం ఆ టైంలో. అయితే పోయినప్పుడు ప్రీచ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది, చాలా హుందా ఉంది, సంతోషంగా ఉంది చాలా. ఆ తర్వాత మీటింగ్ అంతా అయిపోయాక పాస్టర్ను అతను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగాడట, బ్రదర్ కెనీత్, సార్ వచ్చావు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు ఏమన్నా నీకు ఏమైనా తేడా అనిపించిందా చర్చిలో నీకు ప్రీచింగ్ సమయంలో కానీ మొత్తానికి వాతావరణం అంటే? ఆయన అన్నాడంట, నువ్వు అడిగా కూడా నేను చెప్తున్నా, ఎంత తేడా ఉందంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉండింది. నేను ప్రీచ్ చేసేవాడు తెలిసిపోతుంటారు ఆత్మీయులకి, కొంతవరకు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, సంఘంలో ఉండేవాళ్ళు కూడా. ఓకే, చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందంటే నలుపుకి అంటే వెలుతురు చీకటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. నేను ఈరోజు ఫీల్ అయినాను, చాలా గ్లాడ్గా ఉన్నది, నాకు అందించబడుతుంది వాక్యం, చాలా ఫ్రీ ఫ్లో. ప్రజల్లో కూడా నేను చూసా. అంటే ఏం జరిగింది తెలుసా నీకు అన్నాడంట, నువ్వు లాస్ట్ టైం పోయినప్పుడు ఆ తర్వాత నువ్వు పోయిన తర్వాత నేను చూశాను చర్చిలో ఏదో ఒక అడ్డంకు నిలబడింది. అమ్మ ఇంటాను సిస్టర్, ఏదో చర్చిలో అడ్డంకు ఉంది, అడ్డుపడుతుంది, ఏదో జరగాల్సింది జరగకుండా ఏదో అంతరాయం కలిగిస్తుందని వింటానరా అనిపించి నేనేం చేశానంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. తీవ్రంగా సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘంలో కొత్త ఆత్మలు రావాలా, అభివృద్ధి కావాలా, గొప్ప కార్యాలు జరగాలని నేను ప్రార్థన చేస్తాను. ఉపవాసం నేను ప్రార్థన చేస్తాను. అంటే 14వ రోజు వినాలి. ఇప్పుడు 14th డే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. అమ్మ వింటానారా? ఏమా దర్శనం అంటే మన చర్చి టాపు తెరవబడింది. తెరవబడినాక నాకు దేవుడు చూపించాడు, ఒక పెద్ద కోతి మాదిరి ఒక జంతువు నిలబడింది. ఒక కోతి మాదిరి, బఫూన్ మాదిరి ఉంది అది. నాకు దేవుడు చూపించాడు. ఇక దర్శనంలో నేను అంటాను దాంతో, దిగిరా కిందికి, యేసు నామములో ఆజ్ఞాపిస్తానన్నావు, రాయిటికి అని కోపంగా అరుస్తాను. దాన్ని రావడం లేదు. అదే చాలాసేపు తర్వాత నేను కంటిన్యూగా ప్రార్థన చేసి దాన్ని గద్దించి దింపినప్పుడు అది వచ్చి నిలబడింది. అంటుంది, నాతో పోవలసిందేనా ఇటు నుంచి ఇంకా నేను అంటుంది. నేనన్నా పోవలసిందే, యేసు నామములో ఆజ్ఞాపిస్తానని చాలాసార్లు దాన్ని గద్దిస్తా ఉన్నాను నేను. అది పోతుందో ఒక అడుగు మళ్ళీ నిలబడుతుంది, పోతుందో ఒక అడుగు నిలబడుతుంది. ఆ కోతి మళ్ళీ అంటుంది, మళ్ళీ రావచ్చా నేను కొంచెం కాలం తర్వాత అంటుంది. నేనన్నా ఈ సంఘము ఉన్నంత వరకు నువ్వు తిరిగి ఈ యొక్క సంఘంలో రావడానికి వీల్లేదు అని కంటిన్యూగా గద్దిస్తా అంటే చూడు, పోతాంది ఒక అడుగు పోతాంది నిలబడుతుంది. లాస్ట్ వరకు గేట్ దాటి అది బయట పోయేంత వరకు నేను గద్దిస్తానే ఉన్నా. ఆ రోజు నుంచి ఆ సంఘము రివైవల్లోకి వెళ్ళిపోయింది. ఆ సంఘంలో అనేక జనం రావడం, కానీ ఆ సంఘంలో పరిస్థితులు మారిపోయినాయి. ఇట్లారా మీకు నాకు ఎంత బాధ్యత ఉందంటే దేవుడు ఎంత, అందుకే దేవుడు ఆ 3-4 వాక్యాలు మనం చదువుకున్నాం. ఇష్టలు ఎవరు? ఇంటర్సెసరీ ప్రేయర్ చేసేవాడు. ఏళ్ళు పెట్టడం చాలా ఈజీ, తప్పులు పట్టడం చాలా ఈజీ, కానీ నువ్వు నేను ఇష్టలుగా ఉండలేం దేవునికి. మీనా అందరి బాధ్యత ఇది. నువ్వు నేను సంఘం కొరకు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలా. ఎవరు అడ్డంకు? ఎవరు కాదు, మనుషులు కాదు, దయ్యాలు. చీకటి శక్తులు బంధించాలా, చర్చికి రాకుండా చేస్తున్న చీకటి శక్తులు బంధించాలా, దేవుని అగ్నిని వాటికి విడుదల చేయాలా. మా ఇంటానవా? నేను పైన చూడండి, ఆ యొక్క సెల్ గ్రూప్లో రాకుండా ఉంటున్నారు ప్రజలు, చర్చిలో రాకుండా ఉంటున్నారు. ఏం చేయాలి నువ్వు? దురాత్మల మీద ఆక్రమణ చాలా బంధించాలా. ఒక రోజుతో నిరుత్సాహపడకు. వారం నుంచి చేస్తాను సార్. అందుకే మీరు ఇంటర్సెసరీ ప్రేయర్ చేసేవారు బేస్వారం రోజు కానీ, సెల్ గ్రూప్ వెళ్ళి కానీ, ఇంటికి వెళ్ళి కానీ, ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఒకరి బాధ్యత అనకూడదు ప్లారా. మన అందరి బాధ్యత ఇది. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను? హలో. అందుకే నేను కూడా రాసి పెట్టుకున్నాను ప్లారా, నువ్వు నేను పర్సనల్గా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్లారా. ఓకే, వింటున్నారా? అందుకే
అక్కడ 6:12 ఏం రాయబడింది? సరే 2 కొరింథీ 10 చదవండి ఎవరన్నా. 3, 4, 5 వాక్యాలు చదవండి, ముగిస్తాను. జస్ట్ తొందర చదవండి. 2 కొరింథీ 10. చాలు నేను ఎవరి యుద్ధం ఇది? ఎవరి యుద్ధం ఇది? మా యుద్ధము. ఎవరి యుద్ధం నైనా ఇది? నువ్వు చెప్పాలి, మా యుద్ధము. దేవుని యుద్ధం కాదు ఇది అమ్మా, దేవుని యుద్ధం కాదు ఇది. ఎప్పుడు తీసుకొచ్చింది? ఇంటర్సెసరీ ప్రేయర్ నీకు నాకు కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే చెప్పు, లేకుంటే నువ్వు సుఖంగా ఎట్లుంటావు? సంఘంలో ఎట్లా నువ్వు సమాధానంగా ఉంటావు? మీరు సుఖముగాను ఇంకా నెమ్మదిగాను ఎట్లుంటావు నువ్వు? ఈ దయాలు పనిచేస్తా అంటే సార్, అందుకే సార్ చర్చ చెడ్డది అనేక లేదు. ఎందుకంటే నిధం నీది, నువ్వు చేయాలని నేను మన అందరూ చేయాలా ఇంటర్సెసరీ ప్రేయర్. అందుకే వాళ్ళ ఇష్టలు దేవునికి. ఎందుకు చెప్పు ఇష్టలు? ఆ సంఘంలో రక్షింపడాలంటే ఆ దయ్యాలు పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. యుద్ధం ఎవరిది? నీది. మా యుద్ధోపకరణములు దుర్గములను పడదురో జాలంతా బలమైనవి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతారు మీకు. దానియేలు ప్రార్థన విన్నాం. ఎవరి వల్ల ఆ పని జరిగిండేది? ఆ యొక్క విజయం వచ్చిండేది దానియేలుకి, లేకుంటే వాళ్ళ ప్రజలకి? వాళ్ళకి అర్థమైండేది ఏం జరుగుతుంది, జరగబోయేది ఏంటని. ఎవరి ద్వారా వచ్చింది విజయము? దేవుని ద్వారానా? దేవుని ద్వారానా? పోనీ ఆ దూత ద్వారానా? పోనీ రాజు ద్వారానా? రాజు ఆ యొక్క పరిసీ రాజు ద్వారానా? దానియేలు ద్వారా. నాకు మాట చెప్పండి, ముగిస్తానా నేను. మా ముందు చూడండి ఆయన. హలో, ఇక్కడ చూడండి ఆయన. దానియేలు ప్రార్థనా పరుడు కాకుండా ఉండింటే దేవుడు ఏం చేయగలడు? విజయంకి కారణం దేవుడు కాదు, విజయానికి కారణం దేవుడు కాదు. ఈడ దానియేలు జీవితంలో దూత కూడా కాదు, పోనీ ఆ దయ్యం కాదు, ఆ రాజు కాదు. ఎవరు విజయానికి కారణం? దానియేలు. నేను చెప్తున్నా, అందుకే నువ్వు ఇష్టడుగా ప్రియుడుగా ఉండాలంటే దేవునికి నువ్వు ప్రార్థన పరుడుగా మారు. ముఖ్యంగా ఇంటర్సెసరీ ప్రేయర్ కోసం. నేను చెప్తున్నా, నీకు ఎంత ఇష్టం, ఎంత దీవిస్తాడు దేవుడు. నేను ఆల్రెడీ చెప్పావు ఒకసారి. ఇంటర్సెసరీ ప్రేయర్లో ఉండే వాళ్ళకి జీవితాల్లో వాళ్ళు దీవించబడతారు బిడ్డ. ఆ తర్వాత వాళ్ళ తరతరాలు దీవించబడతాయి. దేవుడు అంటాడు, నీ పిల్లలు నేను దీవిస్తే. ఎందుకు తెలుసా? నీ వలన నేను అనేక ఆత్మలు రాజ్యంలోకి తీసుకొచ్చాను. వింటారా? ఇంకో మాట చెప్తున్నా మీకు, ముగించామని. దానియేలు ఎంత ప్రియుడు అంటే పిల్లరా, ఆ ఇంటర్సెసరీ చేసే వ్యక్తికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఎంత శక్తి ఉంటుందో తెలుసా మీకు? ఈరోజు కూడా దానియేలు సమాధి చూసే దయ్యాలు భయపడతాయి. మీకు తెలుసా, ఇరాన్లో ఉంది సమాధి. దయ్యాలు పట్టినోళ్ళని ఆ సమాధి దగ్గర తీసుకుని దయ్యాలు పరిపోతాయి, గిల్లు కొట్టుకుంటాయి. ఎందుకు తెలుసా? దానియేలు ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా ఆ యొక్క బహుమానం దేవునితో పొందుకున్న. దేవుడు అన్నాడు, నేను ఎంత గణపరుస్తానంటే నువ్వు చచ్చిపోయినా కూడా నీ పేరు చెప్తే దయ్యాలు భయపడతాయి. ఇరాన్లో అంత పవర్ఫుల్ సమాధి అదే. మీకు అర్థమవుతుందా పిల్లరా? ఆ దేశంలో ఆయన తన ప్రాణాన్ని ముగించాడు. ఆ దేశంలో ఈ రోజు కూడా ఆయన సమాధి ఎంత మన దేవుడు 100 రెట్లు ఇచ్చే తీరాలి ఆయన. నేను చెప్తున్నా, ఈరోజు ముగిస్తాను, రేపు వారం కొంత చూసుకుందాం. స్టార్ట్ చేయండి పిల్లరా. ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాను సార్ అనొద్దండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జవాబు రాలేదనొద్దండి. జవాబు ఎప్పుడూ వచ్చేసింది నీకు నాకు. ఫస్ట్ డేనే యేసునామములో అన్నాకనే రిజల్ట్ వచ్చేంత వరకు విడిచిపెట్టకూడదు. దానిలాగా అమ్మ, నేను చెప్తున్నా, ఈరోజు వరకు భార్య కోసం పిల్లల కోసం చేసావు, తప్పనని నేను. నీకోసం చేసా, తప్పనని నేను. ఈరోజు నుంచి నిర్ణయించుకో. ఎక్కువగా నేను ఇంటర్సెసరీ ప్రే చేస్తాను. అది ఏ చర్చ్ కోసం చేస్తా, ఏ చర్చిలో పనిచేస్తున్న దురాత్మల్ని రాకుండా నేను నాశనం చేసేంత విడిచిపెట్టినా. దేవుడు నిన్ను నీ పిల్లలకి బహుమానం ఇచ్చేవాడు. నువ్వు బహుప్రియుడుగా మారుతావు. ఎందుకంటే ఇంటర్సెసరీ ప్రేయర్ దేవునికి ఇష్టం కాబట్టి. ప్రార్థన చేసుకుందాం, రేపు వారం చూసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలైనా ఈరోజు మేము కూడా బహుప్రియులుగా నీకు మారగలం ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా. రాజుల కొరకు, అధికారుల కొరకు, మా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, గవర్నర్స్,
చీఫ్ మినిస్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కొరకు మేము ఎక్కువగా రోజులో చాలా సమయం తీసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, సంఘంలో ఆత్మలు రావడానికి, సంఘంలో పనిచేస్తున్న దయ్యాల్ని నాశనం చేయడం ద్వారా, ఓ తండ్రి, ఆ దయ్యము ముందుకు పోతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది, ముందుకు పోతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది, ముందుకు పోతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది. మేము వదలకూడదు తండ్రి, మేము వదలకూడదు తండ్రి. ఆ యొక్క మా ఏల్ సంఘంలో రివైవల్ వచ్చి పట్టణమంతా మేము వేల లక్షల సంఖ్యలో యేసయ్యను ప్రభు రక్షకుడుగా అంగీకరించే వరకు మేము ప్రార్థన చేయాలి. పాస్టర్ని చూడకూడదు ఈడ, ఆ బ్రదర్ని, ఈ సిస్టర్ని కాదు. నేను బహు ప్రియుడని దానియేలులాగా. దానియేలు ఎప్పుడు చెప్పలే రాజుతో నువ్వు అట్లా వాడివి, ఇట్లా వాడివి. దానియేలు పక్కన వాళ్ళు చెప్పలే నువ్వు అట్లా వాళ్ళు, ఇట్లా వాళ్ళు, మీరు ఇట్లా వాళ్ళు, ఇట్లా వాళ్ళు. నో, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసాడు. ఆ తర్వాత దానియేలు కంటిన్యూగా ప్రార్థన చేశాడు 21 రోజులు. తండ్రి, మేము కంటిన్యూగా నిలబడినప్పుడు మేము పోరాడినది రక్తమాంసం కాదని మేము తెలుసుకున్నాం. ఏ బ్రదర్, ఏ సిస్టర్ మా శత్రువులు కాదు. మేము అందరితో దయతో, ప్రేమతో, కనికరంతో, జాలితో ఉంటాం. ఏసేలా మేము జీవించాలి. ఎందుకంటే ఏసేకి పుట్టాం. నీ సీడ్ మాలో ఉండేది, నీ బ్రీడ్. మేము ఆదివారం వింటాన్నాం. మేము రాజుకి కుమారులం, మా మాటలో అధికారం ఉంది. అందుకే మాకు లోబడేది దయ్యాలన్నీ. అదే సమయంలో ఇంటర్సెసర్ ప్రేయర్ ద్వారా ప్రతి దయ్యాన్ని హద్దులో పెడితే మేము ఎంతమంది ఆత్మ రక్షింపడినప్పుడు అది నీకు చాలా ప్రియమైంది తండ్రి. అట్లాగానే ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా ఏ సంఘం అట్లాది, మాస్టర్ అట్లా వాడు, ఆ బ్రదర్ అట్లాది, ఆ సిస్టర్ వాళ్ళు ఇట్లా, వీళ్ళు పని చేయలే, వాళ్ళు పని చేయలే, మేము పోము, వాళ్ళ అదంతా దురాత్మల చేతుల్లో ఉండే వాళ్ళు చేసే పని తండ్రి. ఇక నుంచి ఇక్కడ వచ్చిన విన్న బిడ్డలు మార్పుతో ఇక నుంచి వెళ్ళుదురు గాక. దానిలా మేము కూడా ప్రార్థనా పరులమై మా యొక్క చచ్చిపోయిన తర్వాత కూడా మా సమాజం చూసి దయాలు భయపడాలి తండ్రి. మేము చచ్చిపోయిన తర్వాత మా పిల్లలనైనా మా యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా వాళ్ళ మీదకి దీవెన రాళ్ళ తండ్రి. వారు నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి తండ్రి. మా ద్వారా సంఘం సుఖంగా ఉండాలి తండ్రి. ఏల్ చర్చ్ సంఘం సుఖంగా ఉండాలా, నెమ్మదిగా ఏల్ చర్చ్ ఉండాలా. దానికి తాపత్రయపడాలి. కానీ ఆ పాప ఇట్లా, ఈ పిల్లుడు ఇట్లా, ఈ సంఘం ఇట్లా, పాస్టర్ ఇట్లా, ఈ టైం అట్లంతా ఆ జీవితం మంచిది కాదు తండ్రి. అట్లా వాళ్ళు నీ చేతుల్లో వాడబడలేరు స్వామి. మేము అట్లా వాళ్ళుగా ఉండం స్వామి. మీ కృప ద్వారా ముందుకు నడిపించమని మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉన్నాం గాక.